హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా చాలా బాగున్నానండి. ఇవాళ వీడియో వచ్చేసి మీకు ఈజీ మెథడ్లో కొత్తగా నేర్చుకునేవారు ఎక్కడికి కూడా వెళ్ళాల్సిన పని లేకుండా చక్కగా ఒక వీడియో చూసేసి బ్లౌజ్ని సింపుల్గా ఎలా కుట్టుకోవాలి అనేది అయితే నేను మీకు క్లియర్గా చూపిస్తానండి. చాలా ఈజీగా అర్థమయ్యేలాగైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా చూసారంటే మీకు పర్ఫెక్ట్గా అర్థమైపోతుంది. ప్రతిదీ కూడా నేను ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ అయితే మనం క్లియర్గా బ్యాక్ పార్ట్ని ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలో చూద్దాము. ఇది బ్యాక్ పార్ట్, ఇది ఫ్రంట్ పార్ట్, హ్యాండ్స్, ఇవన్నీ షేప్ బ్యాక్లు అనమాట. ఫస్ట్ అయితే మనం బ్లౌజ్కి ఎప్పుడు కూడా బ్యాక్ పార్ట్ని స్టిచ్ చేసుకోవాలి. మిగతా క్లాత్లన్నీ పక్కన పెట్టేసి ఫస్ట్ ఈ బ్యాక్ పార్ట్ని అయితే మనం స్టిచ్ చేసుకుందాం. ఇది బ్యాక్ పార్ట్. దీనిని మనం ఇలా ఓపెన్ చేసుకోవాలి. ఓపెన్ చేసుకుని ఇది నార్మల్ బ్లౌజే కాబట్టి మనం బ్యాక్ బెల్ట్ కోసం ఇక్కడ మీకు కటింగ్ వీడియోలో చూపించాను కదా, బ్యాక్ బెల్ట్ కోసం మనం ఇక్కడ ఒక 1.5 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి. పెట్టిన దానిని ఇలా ఈజీగా హెమ్మింగ్లోకి కుట్టుకోవాలి అని చెప్పాను కదా. దీనిని అయితే మనం ఇప్పుడు స్టిచ్ చేసేద్దాము. ఫస్ట్ మీరు బ్లౌజ్కి ఒక్కొక్కసారి ఏంటంటే రైట్ సైడ్ రాంగ్ సైడ్ అనే ఉంటుందన్నమాట. అంటే రైట్ సైడ్ క్లాత్ అంటే కొంచెం డార్క్ కలర్లో ఉండి కొంచెం షైనీగా ఉంటుంది. రాంగ్ సైడ్ అంటే మనకి కలర్ కొంచెం డల్గా ఉంటుంది అనమాట. అంతే, అది మీరు చూసుకోండి, చూస్తే అర్థమైపోతుంది. ఫస్ట్ మనం బ్యాక్ బెల్ట్ కుట్టడం కోసము ఈ బ్యాక్ పార్ట్ ఉంది కదా, బ్యాక్ పార్ట్కి కింది వైపు ఈ నడుము యొక్క ఎడ్జ్ని ఫస్ట్ ఇలా సన్నగా ఫోల్డ్ చేసుకుని మొత్తం స్టిచ్ చేసుకోవాలి. ఇలా సన్నగా జస్ట్ ఒక ఫోల్డింగ్. అలాగే మీరు ఇలా సన్నగా కుడుతున్నప్పుడు క్లాత్ని అయితే టైట్గా లాగొద్దండి. లాగితే సాగిపోయి మీకు ఆ క్లాత్ అంతా కూడా క్రాస్గా అయినట్లుగా అయిపోతుంది అనమాట. కాబట్టి లాగకుండా ఫ్రీగా సన్నగా ఇలా ఫోల్డ్ చేసుకుంటూ ఇంకొక ఫింగర్ తోటి ఆ ఫోల్డింగ్ పైన పట్టుకుంటూ ఈ విధంగా స్టిచ్ చేయాలి. ఈ విధంగా సన్నగా ఒక స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ మనము టక్స్లు పెట్టుకొని ఉన్నాం కదా బ్యాక్ బెల్ట్ కోసం అన్నట్టు, ఈ టక్స్ దగ్గరికి ఇలా ఫోల్డ్ చేసేసి ఇప్పుడు ఈ మధ్యలో స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసేటప్పుడు కుట్ అనేది టైట్ కుట్టు కాకుండా లూజ్ కుట్టు, అంటే నంబర్ 5 మీద పెట్టుకుని లూజ్గా కుట్టండి. అంటే బ్లౌజ్ అంతా కుట్టడం అయిపోయిన తర్వాత కుట్ అనేది విప్పేసుకోవచ్చు. ఈ విధంగా మనం బ్యాక్ బెల్ట్ని అయితే కుట్టేసుకున్నాం కదా. ఇప్పుడు బ్యాక్ పార్ట్లో డాట్స్ని ఏ విధంగా కుట్టుకోవాలో చూద్దాం. డాట్స్ అంటే మనకి ఈ బ్యాక్ పార్ట్లో షోల్డర్కి స్ట్రైట్గా డాట్స్ని మనం కుట్టుకోవాలి. దీనికోసం ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఈ బెల్ట్ కుట్టినది ఇలా అంటే ఈ రాంగ్ సైడ్ అనేది పై వైపుగా పెట్టుకోవాలి. పెట్టిన తర్వాత ఫస్ట్ ఈ షోల్డర్ ఉంటుంది కదా, షోల్డర్ని ఇలా సగానికి ఫోల్డ్ చేయండి కరెక్ట్గా. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఈ షోల్డర్ని ఇలా స్ట్రైట్గా ఈ నడుము ఈ బెల్ట్ ఏదైతే ఉందో ఇక్కడ ఇలా స్ట్రైట్గా పట్టుకోవాలి. ఇలా పట్టుకున్న తర్వాత డాట్ను మనం స్టిచ్ చేసుకోవాలి. ఈ స్టార్టింగ్ వచ్చేసి ఒక 1/2 ఇంచ్ కుట్టడం అయితే స్టార్ట్ చేయాలి. ఇక్కడ నుంచి డాట్ పొడవు వచ్చేసరికి ఇలా ఒక 4 ఇంచెస్, కొంచెం చిన్నదిగా కావాలి అనుకుంటే 3.5 ఇంచులైనా పెట్టుకోవచ్చు. ఇక్కడ నేను వచ్చేసి 3.5 ఇంచులు పెట్టుకుంటున్నానండి. అదే మీకు ఇది కొంచెం ఇలా వెడల్పుగా ఉన్నింది అనుకోండి, నెక్ అనేది ఈ విడ్త్ అనేది వెడల్పుగా ఉన్నప్పుడు డాట్ని మీరు కొంచెం పొడవుగా కుట్టుకుంటే సరిపోతుంది. ఇంతే కుట్టాలి అని అయితే ఏం లేదు, మన ఇష్టము. డాట్ పొడవు 3.5 ఇంచులు పెట్టాను. ఈ డాట్ దగ్గర నుంచి ఇలా క్రాస్గా కుట్టాలి. ఇలా రౌండ్గా కాకుండా ఇలా క్రాస్గా కుట్టాలి. మీకు ఇంకా చెప్పాలి అంటే ఇలా ఒక స్కేల్ లాంటిది తీసుకుని ఇక్కడి నుంచి ఈ మార్కింగ్ దగ్గరికి ఇలా పట్టుకోండి కరెక్ట్గా. ఈ మార్కింగ్ పైనే స్టిచ్ చేసుకోవాలి. డాట్స్ కుట్టేటప్పుడు స్టార్టింగ్ కొంచెం గట్టిగా కుట్టు ఉండడం కోసం రఫ్ చేయండి. డాట్ కుట్టిన తర్వాత కుట్టు ఊడిపోకుండా ఉండడం కోసం డబుల్ స్టిచ్ వేసేస్తే గట్టిగా ఉంటుంది. ఇలా ఒక డాట్ స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు రెండవ డాట్. ఈ రెండవ డాట్ కూడా అంతే అండి. షోల్డర్ దగ్గర ఇలా సగానికి ఫోల్డ్ చేసేసి నడుము బెల్ట్ దగ్గర స్ట్రైట్గా ఒక 1/2 ఇంచ్ మార్క్ చేసి డాట్ పొడవు 3.5 మార్క్ చేసుకుని ఈ మార్కింగ్ దగ్గరికి ఇలా క్రాస్గా కుట్టేసేయండి. డబుల్ స్టిచ్ వేసేసుకోండి.
ఈ బ్యాక్ డాట్స్ కుట్టిన తర్వాత బ్యాక్ పార్ట్ అయితే మనకి కుట్టడం కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ని ఎలా కుట్టాలో చూద్దాం. ఈ ఫ్రంట్ పార్ట్ పీసెస్ అండి 2 పీసెస్ ఉంటాయి. ఓకే, ఇది ఫ్రంట్ నెక్, ఇది ఆర్మ్ రౌండ్ అన్నమాట. ఇదేమో నెక్, ఇదేమో ఆర్మ్ రౌండ్. ఇక్కడ హుక్స్ పట్టి కాజా పట్టి వస్తుంది. ఇదేమో బ్లౌజ్ కి సైడ్కి వెళ్ళిపోతుంది అనమాట, సైడ్ స్టిచెస్ లోకి వెళ్ళిపోతుంది. మనం ఎప్పుడైనా సరే మెయిన్ డాట్ కోసం మార్క్ చేసుకునేటప్పుడు ఇక్కడ ఫ్రంట్ నెక్, హుక్స్ పట్టి కాజా పట్టి వస్తుంది కదా, ఇక్కడ నుంచి మనం ఫస్ట్ మెయిన్ డాట్స్ కోసం మార్క్ చేసుకోవాలి. మెయిన్ డాట్స్ అంటే బ్లౌజ్ లో మనకి కప్ రావాలి కదా, దానికోసం అన్నమాట. దీనికోసం ఫస్ట్ మనం ఏం చేయాలంటే, మీరు బ్లౌజ్ కట్ చేసుకునేటప్పుడు షోల్డర్ విడ్త్ ఎంతైతే పెట్టుకుంటారో, ఇక్కడ నేనైతే ఈ బ్లౌజ్ కట్ చేసినప్పుడు నెక్ విడ్త్ అండి, షోల్డర్ విడ్త్ కాదు, నెక్ విడ్త్ 3 ఇంచులు పెట్టాను. ఈ బ్లౌజ్ కి 3 ఇంచెస్ పెట్టాను నెక్ విడ్త్. ఒకవేళ మీరు నెక్ విడ్త్ 2.5 పెట్టుకుంటే మెయిన్ డాట్ కోసం కూడా 2.5 ఇంచులా పెట్టుకోవచ్చు. ఇక్కడ నేను నెక్ విడ్త్ 3 ఇంచులు పెట్టుకున్నాను కాబట్టి ఇక్కడ నుంచి 3 ఇంచుల దగ్గరికి మార్క్ చేసుకోవాలి. చూడండి, ఈ పాయింట్ దగ్గర నుంచి 3 ఇంచెస్ దగ్గరికి ఒక మార్కింగ్. ఇక్కడ నుంచి మళ్ళీ డాట్ ని స్టిచ్ చేసుకోవడం కోసం 2.5 ఇంచులు మార్క్ చేసుకుంటే సరిపోతుంది. ఈ 2.5 ఇంచులు అనేది ఎవరికైనా పెట్టుకోవచ్చు. కొంచెం సన్నగా ఉండే వాళ్ళకి కప్ సైజ్ మనకు కొంచెం చిన్నది కావాలి అనుకుంటే 2.5 లేదా 2.5 కూడా పెట్టుకోవచ్చు. కానీ కొంచెం చెస్ట్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి అలాగా 2.5 ఇంచులు పెట్టుకోండి. ఈ మార్కింగ్ దగ్గర నుంచి 3 ఇంచెస్ మార్కింగ్ దగ్గర నుంచి 2.5 ఇంచుల దగ్గరికి మార్కింగ్ చేస్తున్నాను. ఓకే, ఇలాగా. ఇప్పుడు ఈ మార్కింగ్స్ దగ్గర మనం టక్స్లు పెట్టుకోవాలి. టక్స్లు పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ ఫ్రంట్ హుక్స్ పట్టి కాజా పట్టి దగ్గర డాట్ కోసం ఈ నెక్ పాయింట్ ని ఈ కింద వైపు ఎడ్జ్ ని ఇలా సగానికి ఫోల్డ్ చేయండి. ఇప్పుడు ఇక్కడ ఫోల్డింగ్ ఉంది కదా, ఫోల్డింగ్ కన్నా కొంచెం కిందికి మార్క్ చేసుకోండి. ఒక 1/2 ఇంచ్ అలా కిందికి మార్క్ చేసుకుని ఈ మార్కింగ్ దగ్గర కూడా టక్స్ ఇవ్వాలి ఇలాగా. ఇప్పుడు ఈ ఆర్మ్ రౌండ్ తిరిగే చోట ఒక డాట్ వస్తుంది. దీనికోసం కూడా కరెక్ట్ గా ఇక్కడ మనకి రౌండ్ తిరిగే పాయింట్ ఉంటుంది కదా, ఇక్కడ ఒక మార్క్ చేసుకుని ఇక్కడ కూడా ఒక టక్స్ పెట్టుకోవాలి. ఈ టక్స్ అనేది ఇక్కడ కరెక్ట్ గా రౌండ్ తిరిగే చోట పెట్టుకోవాలి. పైకి పెట్టకూడదు, అలానే ఇట్లా సైడ్ కి కూడా కాకుండా కరెక్ట్ గా మధ్యలో వచ్చేలాగా పెట్టుకోవాలి. చాలా మంది డాట్స్ కుట్టడం రావట్లేదండి, మాకు షోల్డర్ కి స్ట్రైట్ గా రావట్లేదు అని చెప్పేసి చెప్తున్నారు. వాళ్ళ కోసం నేను సింపుల్ గా ఒక మార్కింగ్ అయితే చెప్తాను. ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే, ఈ మెయిన్ డాట్ కోసం ఈ 2 టక్స్లు ఇచ్చున్నాం కదా, ఈ టక్స్లకి కరెక్ట్ గా మిడిల్ పాయింట్ సెంటర్ లో స్కేల్ తీసుకుని ఒక స్ట్రైట్ లైన్ ఒకటి డ్రా చేసుకోండి. షోల్డర్ కి స్ట్రైట్ ఉండాలి ఈ లైన్ అనేది. ఇలా ఒక లైన్ డ్రా చేసుకున్న తర్వాత ఈ లైన్ పైన మెయిన్ డాట్ పొడవు మనం ఎంతైతే కుట్టాలనుకుంటున్నామో అంత మార్క్ చేసుకోవాలి. మెయిన్ డాట్ కోసం అయితే 2.5 ఇంచులు ఎవరికైనా సెట్ అయిపోతుందండి. మరి చిన్న సైజ్ బ్లౌజులకి అయితే 2.5 పెట్టుకుంటే సరిపోతుంది. ఇక్కడ నేను 40 సైజ్ బ్లౌజు, మీడియం సైజ్ బ్లౌజ్ కుడుతున్నాను కాబట్టి 2.5 ఇంచులు పెడుతున్నాను. ఈ డాట్ పైన ఈ లైన్ పైన మార్క్ చేసుకోవాలి ఇక్కడికి. ఓకే, ఇది మనకి మెయిన్ డాట్ వస్తుంది అన్నమాట. మనం కుట్టే కుట్టు కరెక్ట్ గా ఈ లైన్స్ పైన రావాలని ఏం లేదండి. ఈ లైన్స్ పైన రాదు. మనం ఈ పాయింట్ చూసుకుని 2.5 ఇంచుల పాయింట్ దగ్గరికి డాట్ కుడితే సరిపోతుంది. మీకు కుట్టేటప్పుడు కూడా చూపిస్తాను. ఇప్పుడు ఈ ఫ్రంట్ హుక్స్ పట్టి కాజాల పట్టి దగ్గర ఈ డాట్ ఉంది కదా, ఈ డాట్ కూడా మీరు ఒక 2.5 ఇంచులు పెట్టేసుకోండి. ఈ డాట్ కూడా మీరు మళ్ళీ ఇలా కాకుండా ఈ లైన్ ఏదైతే ఉందో లైన్ కి స్ట్రైట్ గా మార్క్ చేసుకోండి. ఈ టక్స్ దగ్గర నుంచి ఈ లైన్ దగ్గరికి ఇలా స్ట్రైట్ ఒక లైన్ డ్రా చేసుకుని ఈ లైన్ పైన 2.5 లేదా 2.5 ఇంచులు కూడా మార్క్ చేసుకోవచ్చు. కొంచెం ఒక 1/2 ఇంచు అటు ఇట్లో మనం మార్క్ చేసుకోవచ్చు అండి. ఇక్కడ నేనైతే 2.5 ఇంచులు పెట్టుకుంటున్నాను. క్వార్టర్లెస్ 3 ఇంచెస్ మార్క్ చేసుకుంటున్నాను ఈ డాట్. ఇప్పుడు ఇది ఇక్కడ ఏదేమంటారు ఆర్మ్ రౌండ్ దగ్గర డాట్ ఉంది కదా, ఈ డాట్ పొడవు వచ్చేసి మనం ఈ మెయిన్ డాట్ దగ్గర నుంచి పైకి 1.5 ఇంచులు మార్క్ చేసుకుందాం. ఇక్కడ ఈ మెయిన్ డాట్ పాయింట్ ఉంది కదా, ఇక్కడ నుంచి 1.5 ఇంచుల దగ్గరికి మార్క్ చేసుకుని ఈ మార్కింగ్ దగ్గరికి స్టిచ్ చేసుకుంటే సరిపోతుందండి.
ఇలా అక్కడ ఈ మెయిన్ డాట్ దగ్గర నుంచి 1.5 ఇంచుల దగ్గరికి మార్క్ చేశాను. ఇప్పుడు ఈ మార్కింగ్ దగ్గరికి కుడితే సరిపోతుంది. ఇప్పుడు ఈ ఒక క్లాత్ పైనే మనం మార్కింగ్ చేసుకున్నాం కదా, ఈ క్లాత్ పైన కూడా మనకి మార్కింగ్ రావాలి కాబట్టి వీటన్నిటిని ఇట్లా ఓపెన్ చేసేసుకుని ఈ మార్కింగ్ చేసిన దానిని మనం ఈ క్లాత్ పైకి ఇలా బోర్లించుకోవాలి. ఇలా పైన కొంచెం గట్టిగా ట్యాప్ చేసినట్లయితే మార్కింగ్ అనేది కింది వైపు ఉన్న క్లాత్ పైన కూడా పడుతుందండి. మీకు లైట్గా కనిపిస్తుంది అంటే మనకి డైరెక్ట్గా అయితే బాగా కనిపిస్తుంది. ఇప్పుడు అవే మార్కింగ్స్ పైన మళ్ళీ డ్రా చేసేసుకుంటే సరిపోతుంది. మనం స్టిచ్ చేసేసుకుందాము. వీటిని ఇలా పెట్టుకుని టక్స్లు ఉన్నాయి కదా, టక్స్ పాయింట్లు రెండింటిని మనం కరెక్ట్గా పెట్టుకోవాలి. క్రాస్గా అలా పెట్టకుండా కరెక్ట్గా పెట్టుకుని సూదిని క్లాత్ పైన ఉంచుకోవాలి ఇలా. ఇప్పుడు మనం ఏదైతే ఇక్కడ 2.5 ఇంచులు మార్క్ చేసుకున్నాం కదా డాట్ కుట్టడం కోసం, ఈ పాయింట్ దగ్గర కరెక్ట్గా పట్టుకుని ఇలా క్రాస్గానే కుట్టాలండి. డాట్స్ ఎప్పుడు కూడా రౌండ్గా కుడితే మీకు ఫ్రంట్ షేప్ అనేది అంత బాగా రాదు. ఇప్పుడు సేమ్ అదే స్టిచ్ పైన రెండో కుట్టు కూడా వేసేస్తున్నాను. ఇలా క్రాస్గా స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్ చేసిన తర్వాత ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఈ డాట్ వరకు స్టిచ్ చేసుకోవాలి. ఇది మాత్రం కుట్టేటప్పుడు స్టార్టింగ్ ఒక పాదం వరుసను కుడితే సరిపోతుందండి. హుక్స్ పట్టి కాజా పట్టి దగ్గర డాట్ ని ఈ రెండు కుట్టిన తర్వాత ఈ ఆర్మ్ రౌండ్ దగ్గర డాట్ ని స్టిచ్ చేసుకోవాలి. ఈ పాయింట్ దగ్గరికి ఇలా పట్టుకుని స్టిచ్ చేసుకో. ఇది కూడా స్టార్టింగ్ సన్నగా ఒక పాదం వరుసను కుడితే సరిపోతుంది. ఇక్కడి నుంచి మార్కింగ్ దగ్గరికి క్రాస్ గా కుట్టు రానిచ్చేయాలి. చూడండి 3 డాట్స్ కుడితే మనకి ఇలా వస్తుంది ఫ్రంట్ పార్ట్. చూడండి కప్ సైజ్ అనేది మనకి నీట్ గా వచ్చేసింది కదా. ఇదే విధంగా మనం ఈ రెండవ దానిని కూడా కుట్టుకోవాలి. ఈ రెండవ దానిని కుట్టేటప్పుడు ఇలా చూసుకోవాలి. ఫస్ట్ ఈ నెక్ ఎదురెదురుగా ఉన్నది లేనిది చూసుకుని, ఇప్పుడు ఇక్కడ మనం టక్స్లు పెట్టుకుని ఉన్నాం కదా, మళ్ళీ చెప్తున్నానండి, ఫ్రంట్ నెక్ రెండు ఎదురెదురుగా ఉండాలి. ఇప్పుడు మెయిన్ డాట్ కోసం పెట్టుకున్నటువంటి ఈ టక్స్లు రెండింటిని ఇలా సమానంగా పట్టుకుని కింది వైపున డాట్ ను కుట్టాలి. ఓకేనా, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. మేము ఇలా పెట్టాం కదా, ఎదురెదురుగా పెట్టాం కదా అని చెప్పేసి ఇలా కుట్టేశారనుకోండి, ఇలా ఫోల్డ్ చేసి ఇలా డాట్ కుట్టేశారనుకోండి, మీకు ఈ పీస్ కూడా సేమ్ దీనికి లాగే వస్తుంది అనమాట. దీనికి ఎదురెదురుగా రాదు. అది చూసుకుని ఈ రెండు టక్స్లని ఇలా పట్టుకుని కింది వైపున మాత్రమే డాట్ ను కుట్టాలి. ఓకేనా, మనం ఏమైతే మార్కింగ్స్ చేసుకొని ఉన్నామో సేమ్ అవే మార్కింగ్స్ పైన కుట్టేసుకుంటే సరిపోతుంది. నేను మీకు ఒక్కవైపు కుట్టేది మాత్రం క్లియర్గా చూపిస్తున్నానండి. రెండు కూడా సేమ్ అలానే చూపించాలంటే లెంత్ ఎక్కువైపోతుంది కదా వీడియో, అందుకోసం అన్నమాట. స్కిప్ చేయకుండా చూస్తే మీకు ఈజీగానే అర్థమైపోతుంది. కొంచెం మీరు స్కిప్ చేస్తూ చూస్తే మీకు డౌట్లు అన్నిటివి ఉండిపోతాయి. ఈ విధంగా మనం ఫ్రంట్ పార్ట్లు రెండింటికి కూడా డాట్స్ అయితే కుట్టేసుకున్నాం కదా. చూడండి షేప్ అనేది నీట్గా వచ్చేసింది. ఇప్పుడు షేప్ బెల్ట్స్ని ఏ విధంగా కుట్టుకోవాలో చూసేద్దాం. దీనికోసం ఫస్ట్ మనం ఏదైనా ఒక వేస్ట్ క్లాత్ తీసుకోవాలి. 2 లేయర్స్ వేయాలన్నమాట వేస్ట్ క్లాత్. అప్పుడే మనకి షేప్ బెల్ట్ అనేది స్టిఫ్ గా ఉంటుంది. ఇక్కడ నేను మొత్తం ఒకే క్లాత్ ఉంది కాబట్టి తీసుకున్నాను. దీనిని ఇట్లా ఫోల్డ్ చేస్తే ఇది మనకి ఇలా 2 లేయర్స్ లాగా వస్తుంది కదా. ఇప్పుడు దీనిపైన మనం ఈ షేప్ బెల్ట్ క్లాత్ ని పెట్టుకోవాలి. ఇలాగా వేస్ట్ క్లాత్ ఏమో 2 లేయర్స్ వేయాలి, ఒరిజినల్ ఏమో ఒకటే. ఒరిజినల్ కూడా ఎక్కువ ఉంటే 2 లేయర్స్ గా వేసుకోవచ్చు అండి. బట్ మనకి బ్లౌజ్ క్లాత్ అంత ఉండదు కాబట్టి ఒక లేయరే వస్తుంది. ఇప్పుడు ఇలా ఒక స్టిచ్ చేసుకోవాలి.
ఇప్పుడు ఒరిజినల్ క్లాత్ని ఇలా పక్కకు పెట్టేసి వేస్ట్ క్లాత్ని ఇలా కిందికి ఫోల్డ్ చేసేయాలి. ఈ చివరన ఇంకో కుట్టు వేయాలి. ఇలా ఒక కుట్టు వేసిన తర్వాత ఇప్పుడు దీని పక్కన ఒక పాదం వరుసన రెండవ కుట్టు వేయాలి. సైడ్ ఎక్స్ట్రా క్లాత్ ని కట్ చేసేయాలి. ఇదే విధంగా మనం రెండవ షేప్ బెల్ట్ కి కూడా వేస్ట్ క్లాత్ ని జాయిన్ చేసుకోవాలి. రెండు షేప్ బెల్ట్లు కుట్టేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఒక షేప్ బెల్ట్ యొక్క ఈ ఒరిజినల్ క్లాత్ అంటే మెయిన్ క్లాత్ పై వైపు ఉండేలాగా పెట్టుకున్నాం కదా. ఇప్పుడు రెండవ షేప్ బెల్ట్ యొక్క ఈ మెయిన్ క్లాత్ అనేది కింది వైపున్న ఈ క్లాత్ మీదకి ఇలా పెట్టుకోవాలి. అంటే సేమ్ క్లాత్ అన్నమాట, ఒకదాని మీద ఒకటి ఉండాలి. ఈ కింది వైపు ఈ ఎడ్జెస్ ని సమానంగా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం షేప్ బెల్ట్ మెజర్మెంట్ రౌండ్ అనేది కట్ చేసుకోవాలి. చూస్తున్నటువంటి ఈ షేప్ బెల్ట్ మెజర్మెంట్ అనేది లూజ్ మనము బ్లౌజ్ ని బట్టి తీసుకుంటాము. ఈ హైట్ మాత్రం ఏ సైజ్ బ్లౌజ్ కైనా ఇక్కడ నేను చూపిస్తున్న మెజర్మెంట్ అనేది సెట్ అవుతుంది అనమాట. ఫస్ట్ మనం ఇక్కడ కింది వైపున ఫినిషింగ్ చేసేసుకున్నాం కాబట్టి ఒక వైపున 3 ఇంచెస్ పెట్టుకోండి. ఈ 3 ఇంచెస్ పెట్టింది మనకి బ్లౌజ్ కి హుక్స్ పట్టి కాజా పట్టి వైపుకి వస్తుంది అనమాట. ఇది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మీరు ఒక టక్స్ కూడా పెట్టుకోవాలి 3 ఇంచులు పెట్టిన వైపు. ఇప్పుడు రెండో చివరన వచ్చేసరికి 2.5 ఇంచులు క్వార్టర్లెస్ 3 ఇంచెస్ మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ రెండు మార్కింగ్స్ కి మధ్యలో 2.5 ఇంచులు ఉండేలాగా మార్క్ చేసుకోవాలి. 2.5 ఇంచెస్. ఇప్పుడు ఈ 3 మార్కింగ్స్ ని ఇలా ఒక షేప్ వచ్చేలాగా డ్రా చేసుకోవాలి. ఈ విధంగా ఈ షేప్ అనేది ఇవ్వాలి. ఇటువైపున మనం 3 ఇంచులు పెట్టుకున్నాం కదా, ఇక్కడ టక్స్ పెట్టుకోవాలి. ఇలా ఇప్పుడు ఒక ఫ్రంట్ పార్ట్ తీసుకుని ఈ షేప్ బెల్ట్ ఉంటుంది కదా, షేప్ బెల్ట్ కి మనం ఏదైతే ఇక్కడ టక్స్ ఇచ్చామో ఈ టక్స్ ఇచ్చినది హుక్స్లు పట్టి కాజా పట్టి దగ్గరకు వచ్చేలాగా చూసుకోవాలి. ఈ మెయిన్ క్లాత్ అనేది షేప్ బెల్ట్ యొక్క మెయిన్ క్లాత్ పై వైపుకు ఉండాలి. ఈ బ్లౌజ్ యొక్క ఈ మెయిన్ ఒరిజినల్ సైడ్ అనేది పైకి ఉండాలన్నమాట. డాట్స్ కుట్టినవి స్టిచెస్ అన్ని కిందికి ఉండాలి. ఈ రెండో షేప్ బెల్ట్ కూడా సేమ్ అలాగే చూసుకోవాలి. టక్స్ ఇచ్చినది హుక్స్ పట్టి కాజా పట్టి వైపు ఉండేలాగా చూసుకుని షేప్ బెల్ట్ ని ఇప్పుడు ఇది ఇలా ఉంది కదా, షేప్ బెల్ట్ ని ఇలా ఫ్రంట్ పార్ట్ పైన పెట్టుకుని ఇలా ఇక్కడ కొంచెం క్రాస్ పెట్టాలండి. ఇలా స్ట్రైట్ గా పెట్టి కుట్టొద్దు, ఇక్కడ కొంచెం ఇలా క్రాస్ పెట్టాలి. ఇక్కడ నుంచి కుట్టాలి. ఫస్ట్ ఇప్పుడు షేప్ బెల్ట్ పైన మనం ఫ్రంట్ పార్ట్ ని కుడుతున్నాం కదా, ఈ మెయిన్ డాట్ ని ఇలా ఫోల్డ్ చేయండి. ఇలా ఒక ఫోల్డ్ చేసేసి షేప్ బెల్ట్ మీద పెట్టుకుని కుట్టాలి. అలాగే ఫ్రెండ్స్, ఇలా ఫోల్డ్ చేసిన దానిని పాదం వైపుకి పెట్టేసి కుట్టాలి. కుట్టేటప్పుడు లాగకూడదండి, లాగితే సాగిపోతుంది. ఇలా మనకి షేప్ బెల్ట్ జాయింట్ అనేది వచ్చేసింది. షేప్ బెల్ట్ ని అయితే జాయింట్ చేసుకున్నాం కదా, ఇదే విధంగా ఈ రెండో షేప్ బెల్ట్ ని కూడా కుట్టుకోవాలి. ఈ షేప్ బెల్ట్ కుట్టేటప్పుడు కూడా మీరు షేప్ బెల్ట్ ని ఇలా ఫ్రంట్ పార్ట్ పైన పెట్టుకుని ఇలా స్టిచ్ చేస్తూ రావాలి. ఇలా కొంచెం క్రాస్ గా పెట్టి ఇక్కడ కుట్టాలి. అలాగే కింది వైపు మెయిన్ డాట్ ఉంది కదా, మెయిన్ డాట్ కుట్టు ఇక్కడ మెయిన్ డాట్ని ఇలా ఫోల్డ్ చేసేసి పాదం వైపుకు పెట్టేసి స్టిచ్ చేయండి. కుట్టేటప్పుడు లాగొద్దు. అలాగే మీరు ఫస్ట్ టైం మన వీడియోస్ చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మన వీడియో ఎక్కువ మందికి రీచ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. ఇలా షేప్ బెల్ట్ జాయింట్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రాగా ఉన్నటువంటి సైడ్ క్లాత్ ని నీట్ గా కట్ చేసేయాలి. ఈ విధంగా రెండు వైపులా షేప్ బెల్ట్ ని కుట్టేసుకున్నాం. ఇప్పుడు హుక్స్లు పట్టి కాజా పట్టి
చిన్న వెడల్పు తక్కువగా ఉన్నింది హుక్స్ పట్టి ఉంటుంది. హుక్స్ పట్టి వచ్చేసి మనకి రైట్ సైడ్ ఉన్నటువంటి ఫ్రంట్ పార్ట్ కి వేసుకోవచ్చు. మన ఇష్టము, మనకి ఎటువైపు హుక్స్లు పెట్టుకోవడానికి వీలుగా ఉంటుందో అటువైపుకి హుక్స్ పట్టిని కుట్టచ్చు. హుక్స్ పట్టి కుట్టేటప్పుడు మాత్రం ఈ బ్లౌజ్ యొక్క ఒరిజినల్ సైడ్ ఇలా పైకి ఉండాలి. ఇక్కడ నుంచి కుట్టేటప్పుడు కింద షేప్ బెల్ట్ దగ్గర కొంచెం క్లాత్ ఎక్కువగా ఉండేలాగా చూసుకోండి. ఈ చివరికి వచ్చేసరికి ఎక్స్ట్రాగా ఉన్నటువంటి క్లాత్ కొంచెం కట్ చేసి కొంచెం క్లాత్ని ఇట్లా షేప్ బెల్ట్ కిందికి ఫోల్డ్ చేసేయండి. తర్వాత ఇప్పుడు ఈ క్లాత్ని జాయింట్ చేసిన హుక్స్ పట్టి క్లాత్ని ఇలా పక్కకు పెట్టి పైన ఒక టాప్ స్టిచ్ అనేది వేయాలి. టాప్ స్టిచ్ అనేది హుక్స్ పట్టి మీదనే రావాలి. ఇలా కుట్టిన తర్వాత ఇప్పుడు ఈ జాయింట్ అనేది పైకి కనిపించకూడదు. హుక్స్ పట్టీకి కంప్లీట్ గా ఇలా కింది వైపుకి ఫోల్డ్ చేసేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేయాలి అంటే ఇప్పుడు ఇక్కడ ఎక్స్ట్రాగా ఉన్న ఈ క్లాత్ ఉంటుంది కదా, దీనిని ఫస్ట్ ఇలా ఒక ఫోల్డ్ చేసుకుని మళ్ళీ ఇలా డబుల్ ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా డబుల్ ఫోల్డ్ చేసేసి ఇలా కుట్టేస్తే సరిపోతుంది. చివరి వరకు చివరన గట్టిగా రఫ్ చేయండి. ఇలా కుట్టిన తర్వాత ఇక్కడ ఎక్స్ట్రాగా ఉన్నటువంటి క్లాత్ ని నెక్ తో సమానంగా కట్ చేయాలి. ఇలా హుక్స్ పట్టి కంప్లీట్ అయిపోయింది కదా. కాజా పట్టి కుడదాం. కాజా పట్టి వేసేటప్పుడు రాంగ్ సైడ్ వైపు నుంచి జాయిన్ చేసుకోవాలి. అంటే డాట్స్ ఇది స్టిచ్చింగ్ అనిపిస్తూ ఉంది కదా, ఇటువైపు నుంచి జాయిన్ చేసుకోవాలి. ఇలా పెట్టి ఇలా చివరి దాకా స్టిచ్ చేసుకుని ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ ని షేప్ బెల్ట్ కిందికి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా కుట్టేటప్పుడు చివరన మరీ ఎక్కువగా క్లాత్ ఉంటే కొంచెం కట్ చేసేసి మిగిలిన క్లాత్ ని షేప్ బెల్ట్ కిందకి ఫోల్డ్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిని ఇలా పక్కకు తీసేసి ఇప్పుడు ఈ కుట్టు కనిపించకుండా ఈ కుట్టు మీదకి ఈ కాజా పట్టి క్లాత్ ని ఇలా ఫోల్డ్ చేయాలి. ఫస్ట్ ఒక ఫోల్డ్ చేసేసి రెండో ఫోల్డింగ్ ని ఈ స్టిచ్ పైకి ఇలా కరెక్ట్ గా స్టిచ్చింగ్ మీదకి వచ్చేలాగా పెట్టుకుని ఫోల్డ్ చేసి కుట్టాలి. ఇలా చివరి వరకు కుట్టిన తర్వాత దారం కట్ చేయకుండా కొంచెం పక్కకు పెట్టేసి ఒక పాదం వరుసన రెండవ కుట్టు వేయాలి. ఇలా హుక్స్ పట్టి కాజా పట్టి రెండు కుట్టిన తర్వాత ఇవి రెండు సమానంగా ఉన్నది లేనిది చూసుకోవాలి. ఇప్పుడు ఇక్కడైతే మనకి కాజా పట్టి కొంచెం ఎక్స్ట్రా వచ్చిందాన్ని మనం లైట్ గా కట్ చేసుకోవాలి. ఇక్కడ మాత్రమే కట్ చేసుకోవాలి, ఇలా రౌండ్ గా కట్ చేయకూడదు. ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ అండి. రాంగ్ సైడ్ కింది వైపుకు పెట్టుకుని రైట్ సైడ్ పై వైపుకు పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ ఫ్రంట్ పార్ట్ తీసుకుని ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ షోల్డర్స్ ని మనం జాయిన్ చేసుకోవాలి. జాయిన్ చేసుకునేటప్పుడు ముందుగానే మనం ఇలా బ్లౌజ్ ని సెట్ చేసుకోవాలి. సెట్ చేసుకునేటప్పుడు ఫ్రంట్ పార్ట్ యొక్క ఈ రాంగ్ సైడ్ పైకి ఉండాలి. రెండు ఫ్రంట్ పార్ట్లకు కూడా ఈ హుక్స్లు పట్టి కాజా పట్టి రెండు ఎదురెదురుగా ఉండేలాగా చూసుకుని షోల్డర్ జాయింట్ చేసుకోవాలి. ఈ షోల్డర్ జాయింట్ చేసుకునేటప్పుడు నెక్ వైపు నుంచి మాత్రమే షోల్డర్ జాయింట్ చేసుకోవాలి. అలాగే షోల్డర్ జాయింట్ అంటే ఎప్పుడైనా సరే మనం డబుల్ స్టిచ్ వేయాలి. ఇలా షోల్డర్ జాయింట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మెడపీస్ ని ఎలా రెడీ చేసుకోవాలో చూద్దాం. మెడపీస్ క్లాత్లు అండి కట్ చేసుకున్నాం కదా, ఇవి కొంచెం క్రాస్ ఉంటే క్రాస్ ని క్రాస్ గానే ఇలా పెట్టి స్టిచ్ చేసుకోవాలి, జాయింట్ చేసుకోవాలి. క్రాస్ లేకుండా ఇలా స్ట్రైట్ గా ఉన్నప్పుడు ఇలా స్ట్రైట్ గానే జాయిన్ చేసుకోవాలి. మనం కట్ చేసుకున్న ఈ మెడ పీసులన్నిటిని కూడా ఒకదానికొకటి ఇలా అన్ని జాయింట్లు చేసుకోవాలి. ఇప్పుడు మనం ఈ బ్లౌజ్ తీసుకుని ఈ ఒరిజినల్ సైడ్
అంటే రాంగ్ సైడ్ కింది వైపుకి, రైట్ సైడ్ పై వైపుకి ఉండేలాగా పెట్టుకున్న తర్వాత ఈ స్ట్రిప్ అనేది తీసుకుని ఈ జాయింట్లో మనం ఇక్కడ జాయింట్ చేసుకున్నాం కదా ఒకదానికొకటి, జాయింట్లన్నీ పై వైపుకే ఉండేలాగా పెట్టుకుని ఇక్కడ కాజా పట్టి ఉంది కదా, కాజా పట్టి కిందికి ఒక 1/2 ఇంచ్ క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసేసుకుని ఇక్కడ నుంచి మెడ పీస్ని కుడుతూ రావాలి. ఇక్కడ వచ్చేసి మనం సన్నగా ఒక పాదం వరుసన మాత్రమే కుడుతూ రావాలండి, ఎక్కువ ఖర్చులు పెట్టి కుట్టకూడదు. అలాగే కుట్టేటప్పుడు ఈ మెడపీస్ క్లాత్ ని కొంచెం టైట్ గా పట్టుకుని నెక్ ను మాత్రం అసలు మనం ఏమీ లాగకూడదు అనమాట. అలాగే షోల్డర్ జాయింట్ అనేది ఇలా బ్యాక్ పార్ట్ వైపుకి ఫోల్డ్ చేసేసి మెడపీస్ ని జాయింట్ చేసుకోవాలి. ఈ రౌండ్స్ తిరిగే దగ్గర మాత్రం అస్సలు లాక్కూడదు. ఇలా కొంచెం కుట్టి మళ్ళీ ఇలా మన ఈ చేతితోటి క్లాత్ ని ఇలా గంటాలి. ఇలా కొంచెం కొంచెంగా క్లాత్ని జరుపుకుంటూ కుడితేనే మనకి మెడ పీస్ అనేది సాగిపోకుండా నెక్ యొక్క రౌండ్ షేప్ అనేది నీట్గా ఉంటుందండి. మొత్తం నెక్ అంతా కూడా ఇలానే మెడ పీస్ని జాయింట్ చేసుకోవాలి. అలాగే షోల్డర్ జాయింట్ అనేది బ్యాక్ పార్ట్ వైపుకి ఫోల్డ్ చేసేసి స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు హుక్స్ పట్టీ కన్నా ఒక 1/2 ఇంచ్ క్లాత్ ఎక్స్ట్రా ఉండేలాగా కట్ చేసేసి ఎక్స్ట్రా క్లాత్ ని ఇలా హుక్స్ పట్టీ కిందికి ఫోల్డ్ చేసేయాలి. ఇప్పుడు చిన్న చిన్నగా ఈ స్టిచ్ అనేది కట్ అవ్వకుండా ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా టక్స్లు ఇవ్వాలి. మీకు దగ్గరగా టక్స్లు ఇస్తే దగ్గరగా బాగా ఫోల్డ్ అవుతుంది అన్నమాట మెడ పీస్ అనేది. ఇలా మొత్తం నెక్ రౌండ్ అంతా కూడా టక్స్లు ఇచ్చేసుకున్న తర్వాత ఈ మెడ పీస్ ని ఇలా పక్కకి తీసేసుకుని మనం ఇక్కడ టక్స్లు ఇచ్చిన ఈ వేస్ట్ అంతా కూడా మెడ పీస్ లోపలికి ఇలా ఫోల్డ్ చేసేయాలన్నమాట. అంతేగాని ఈ క్లాత్ ని ఇలా పెట్టి ఈ క్లాత్ ని ఇలా పెట్టి కుట్టకూడదు. ఈ క్లాత్ ని ఈ వేస్ట్ ఏదైతే ఉందో ఈ వేస్ట్ అంతా కూడా మెడ పీస్ లోపలికి ఇలా ఫోల్డ్ చేసుకుంటే మనకి ఇది మెడ పీస్ కూడా కొంచెం స్టిఫ్ గా వస్తుంది అన్నమాట. అంటే లోడింగ్ లాగా ఇలా మన ఈ మిడిల్ ఫింగర్ తోటి వేస్ట్ ని ఇట్లా పట్టుకుని ఇలా ఫోల్డ్ చేసేయాలి. చూడండి, ఈ వేస్ట్ ని ఈ మెడ పీస్ లోపలికి ఇలా ఫోల్డ్ చేయాలి. అలాగే ఇప్పుడు మనం కుడుతున్నటువంటి కుట్టు ఈ మెడ పీస్ కి పై వైపున ఇలా పడాలి. ఈ బ్లౌజ్ మీద పడకూడదు, ఇక్కడే పడాలి. ఇలా మొత్తం నెక్ అంతా కూడా సేమ్ ఇదే విధంగా ఫ్రంట్ బ్యాక్ అంతా కూడా సేమ్ ఇలానే స్టిచ్ చేసుకుంటూ రావాలి. నేను మీకు కొంచెం మాత్రమే చూపిస్తున్నాను. చివరను కొంచెం గట్టిగా రఫ్ చేయండి. ఇలా స్టిచ్ చేసినప్పుడు ఈ నెక్ రౌండ్స్ అనేటివి మనం ఏ షేప్ లో అయితే కట్ చేసామో అదే షేప్ లో ఉండాలండి. మనం కుట్టిన తర్వాత కూడా మీకు ఇలా సాగిపోయినట్లు ఇలా కుట్టేశారనుకోండి మీకు షోల్డర్స్ జారిపోతాయి. ఓకేనా? మీరు కుట్టేటప్పుడు ఎప్పుడైనా నెక్ ని లాగకూడదు. లాగారంటే ఖచ్చితంగా భుజాలు అనేటివి ఇది ఇలా సాగిపోయి జారిపోతాయి అన్నమాట. కాబట్టి చూడండి, మనం కుట్టిన తర్వాత షేప్ అనేది ఎలా అయితే కట్ చేసామో అదే షేప్ లో ఉండాలి. ఓకే, ఇప్పుడు మెడపీస్ కుట్టేసుకున్న తర్వాత ఈ వేస్ట్ ఉంటుంది కదా కింది వైపు రాంగ్ సైడ్, ఈ వేస్ట్ ని జాగ్రత్తగా కట్ చేసుకోవాలి. ఈ విధంగా మనం మెడపీస్ అంతా కూడా కట్ చేసేసుకున్నాం కదా. ఇప్పుడు హ్యాండ్స్ ని ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలో చూద్దాం. ఇవి వచ్చేసి హ్యాండ్ పీసెస్ అండి. ఫస్ట్ మనం ఒక హ్యాండ్ ని తీసుకుని హ్యాండ్ కి మనం కింది వైపున హెమ్మింగ్ కోసం అని వదిలిపెట్టుకున్నాం కదా 1 ఇంచు, రెండు వైపులా టక్స్లు పెట్టుకున్నాం కదా. ఈ టక్స్ల దగ్గరికి దీన్ని ఫోల్డ్ చేయాలి. దానికోసం ఫస్ట్ మనం హ్యాండ్ చివరన ఇలా సన్నగా ఫోల్డ్ చేసి ఒక స్టిచ్ చేసుకోవాలి. ఇలా చివరన సన్నగా ఫోల్డ్ చేసుకుని కుట్టిన తర్వాత ఇప్పుడు ఇక్కడ మనం టక్స్లు పెట్టుకున్నాం కదా హెమ్మింగ్ కోసము, ఈ టక్స్ దగ్గరికి ఫోల్డ్ చేసేసి మిషన్కి లూజ్ కుట్టు పెట్టుకుని ఒక స్టిచ్ చేసుకోండి. లూజ్ కుట్టు ఎందుకు అంటే మనము బ్లౌజ్ అంతా స్టిచ్ చేసుకున్న తర్వాత విప్పేస్తామన్నమాట. లూజ్ కుట్టు ఉంచకుండా ఈ విధంగా కుట్టుకోవాలి. రెండో హ్యాండ్ కూడా సేమ్ ఇలానే కుట్టుకోవాలి.
2 హ్యాండ్స్ కి కింద వైపున ఫోల్డ్ చేసి కుట్టుకున్న తర్వాత ఇప్పుడు ఒక హ్యాండ్ యొక్క ఒరిజినల్ సైడ్ పైకి పెట్టండి. అంటే కింద ఫోల్డ్ చేసి కుట్టినది రాంగ్ సైడ్ అన్నమాట. కిందికి పెట్టేసి ఒరిజినల్ సైడ్ పైకి పెట్టండి. అలాగే రెండో హ్యాండ్ తీసుకుని రెండో హ్యాండ్ యొక్క ఈ ఒరిజినల్ సైడ్ కింది వైపు ఉన్న హ్యాండ్ వైపుకి పెట్టి రాంగ్ సైడ్ అనేది పై వైపుకి పెట్టుకోండి. హ్యాండ్ లోతు తీయడం కోసం అండి. ఇప్పుడు హ్యాండ్ యొక్క మిడిల్ టక్స్లు ఉంటాయి కదా, ఇవి రెండు కరెక్ట్ గా పెట్టుకోవాలి. పెట్టిన తర్వాత ఇప్పుడు మనం ఒక వైపున లోతు మార్క్ చేసుకుందాం. అంటే బ్యాక్ సైడ్ కి లోతు తీయరు, ఫ్రంట్ పార్ట్ అంటే ఏదైనా హ్యాండ్ కి ఒక వైపున మాత్రమే లోతు తీయాలి. ఈ లోతు తీయడం కోసం ఈ సైడ్ ఎడ్జెస్ ఉన్నాయి కదా, ఎడ్జెస్ దగ్గర 1.5 ఇంచుల దగ్గరికి మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసుకున్న తర్వాత ఈ టక్స్ పాయింట్ ఉంది కదా, ఈ టక్స్ పాయింట్ దగ్గర అయితే మనం ఏం మార్కింగ్ లేని చేయాల్సిన పని ఏం లేదు. ఈ టక్స్ పాయింట్ దగ్గర నుంచి ఈ మార్కింగ్ దగ్గరికి కరెక్ట్ గా మిడిల్ పాయింట్ ఉంటుంది కదా, అంటే ఈ రెండిటికి మిడిల్ పాయింట్ అన్నమాట. కరెక్ట్ గా సగభాగంలో ఒక మార్క్ చేసుకోండి. మార్క్ చేసుకుని ఈ మార్కింగ్ దగ్గర వచ్చేసరికి ఒక 3/4 ఇంచులు ఉండేలాగా మార్క్ చేసుకోవాలి. ఇలాగా ఇప్పుడు ఈ టక్స్ పాయింట్ దగ్గర నుంచి ఇలా కొంచెం కొంచెంగా వచ్చి ఈ 3/4 ఇంచుల మార్కింగ్ దగ్గర నుంచి ఇలా తేలుతూ ఈ 1.5 ఇంచుల మార్కింగ్ తోటి మనం కలిపేసేయాలి. చూడండి, ఇలా ఇక్కడ కొంచెం కొంచెంగా స్టార్ట్ అవుతూ ఈ మార్కింగ్ ని చూస్తూ డ్రా చేసుకోండి. ఇలా ఇక్కడి నుంచి ఈ మార్కింగ్ దగ్గరికి ఈ విధంగా తేలుతూ పైన మనకి హ్యాండ్ షేప్ ఎలా అయితే వచ్చిందో సేమ్ అదే షేపు. అంతేగాని మీరు ఇక్కడి నుంచి కరెక్ట్ గా ఇలా నొక్కినట్లుగా కట్ చేయకూడదు అనమాట. ఇక్కడ కొంచెం ఇలా ఒక రౌండ్ షేప్ లాగా డ్రా చేసుకుని కట్ చేసేటప్పుడు కూడా వంపుగా కట్ చేయాలి. చూడండి, ఈ టక్స్ దగ్గర నేను కత్తెరని ఇలా స్ట్రైట్ గా పెట్టి ఇలా రౌండ్ షేప్ వచ్చేలాగా కట్ చేస్తున్నాను. ఇప్పుడు లోతు కట్ చేసుకున్న వైపు గుర్తుండడం కోసం ఒక టక్స్ పెట్టాలి. చూడండి, కట్ చేసిన లోతు అనేది మనకి ఎడ్జెస్ ఇలా షార్ప్ గా సన్నగా రావాలి. అప్పుడే మనకి లోతు పర్ఫెక్ట్ గా వచ్చినట్లు. ఇప్పుడు ఈ బ్లౌజ్ యొక్క షోల్డర్ జాయింట్ అనేది కింది వైపుకి పెట్టుకోండి. ఇప్పుడు ఒక హ్యాండ్ తీసుకుని హ్యాండ్ యొక్క రాంగ్ సైడ్ పై వైపుకు ఉండాలి. హ్యాండ్ కు లోతు తీసినది ఫ్రంట్ పార్ట్ వైపుకి వచ్చేలాగా చూసుకోవాలి హ్యాండ్. ఒకవేళ మీకు ఒక హ్యాండ్ అలా రాకపోతే రెండో హ్యాండ్ తీసుకుని కుట్టొచ్చు. అలాగే మీరు హ్యాండ్ కుట్టేటప్పుడు హ్యాండ్ యొక్క మిడిల్ టక్స్ షోల్డర్ జాయింట్ రెండు కరెక్ట్ గా పెట్టుకుని ఒకసారి మీరు చెక్ చేసుకోండి. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా అంటే హ్యాండ్ అనేది ఆర్మ్ రౌండ్ కి సరిపోతున్నది లేనిది ఇలా చూసుకోండి. ఇలా చూసుకుంటే మీకు సరిపోయేది సరిపోంది తెలిసిపోతుంది. ఒకవేళ సరిపోలేదు అని అనిపిస్తే ఇక్కడ కొంచెం క్లాత్ వేస్ట్ క్లాత్ ని జాయింట్ చేసుకోవాలి. రెండు వైపులా కూడా వేస్ట్ క్లాత్ ని జాయింట్ చేయాల్సి ఉంటుంది. కరెక్ట్ గా షోల్డర్ జాయింట్ హ్యాండ్ యొక్క మిడిల్ టక్స్ రెండు సమానంగా పెట్టుకుని ఇక్కడి నుంచే కుట్టడం స్టార్ట్ చేయాలి, షోల్డర్ దగ్గర నుంచే. అలాగే కుట్టేటప్పుడు కూడా లాగకూడదండి క్లాత్ ని. హ్యాండ్ మాత్రం కొంచెం టైట్ గా పట్టుకుని ఆర్మ్ రౌండ్ అయితే అస్సలు లాగకూడదు. ఆర్మ్ రౌండ్ అంటే ఇది లాగకుండా ఫ్రీగా స్టిచ్ చేసుకోవాలండి. కావాలంటే కొంచెం హ్యాండ్ని అయితే టైట్గా పట్టుకోవచ్చు, కానీ ఆర్మ్ రౌండ్ మాత్రం పట్టుకోకండి. ఇలా మన హ్యాండ్ తోటి కింది వైపు ఉన్న క్లాత్ని నెమ్మదిగా పాదానికి అనుగుణంగా గెంటుకుంటూ స్టిచ్ చేసుకోవాలన్నమాట. మీరు క్లాత్ని లాగారనుకోండి, లాగితే మనం బ్లౌజ్ అంతా రెడీ అయ్యి వేసుకున్నప్పుడు బుడగలు వస్తాయి. ఇప్పుడు సేమ్ అదే స్టిచ్ పైన రివర్స్లో రెండో స్టిచ్ వేస్తున్నాను. ఇప్పుడు రెండవ చివరను కూడా అంటే మనం ఇందాక సగం నుంచి స్టార్ట్ చేసాం కదా, ఇప్పుడు రెండవ సగాన్ని కూడా కుట్టేసేయాలి. అటువైపు నుంచి 2 సార్లు, ఇటువైపు నుంచి 2 సార్లు కుట్టాలన్నమాట. ఇప్పుడు మళ్ళీ రివర్స్లో షోల్డర్ పాయింట్ దాకా కుట్టేశారంటే హ్యాండ్ కుట్టడం కంప్లీట్ అయిపోతుంది. ఇదే విధంగా మీరు రెండో హ్యాండ్ కూడా కుట్టుకోవాల్సి ఉంటుంది. చూసారా, ఒకసారి మనం హ్యాండ్ అంతా కుట్టేసుకున్నాము. ఫైనల్ గా కుట్టిన తర్వాత ఒకసారి ఇలా మీరు చెక్ చేసుకోవాలి. అంటే ఎక్కడైనా సుంచులు ఒక్కొక్కసారి క్లాత్ అనేది కుట్టు కింద పడుతూ ఉంటుంది అనమాట. అలా ఏమన్నా పడితే ఒకవేళ మళ్ళీ విప్పేసి మళ్ళీ కరెక్ట్ గా కుట్టడానికి అవకాశం ఉంటుంది, చూసుకోండి. ఇదే విధంగా మనం ఈ రెండో హ్యాండ్ కూడా కుట్టాలి. అలాగే ఒకవేళ హ్యాండ్ జాయింట్ చేసుకునేటప్పుడు ఇక్కడ షోల్డర్ దగ్గర ఏమన్నా హెచ్చు తగ్గులు ఉంటే ఎక్కువగా ఉన్న దానిని తక్కువ
తక్కువగా ఉన్న దాంతో సమానంగా లైట్గా కట్ చేసేయాలి. ఎక్కువ కట్ చేయకుండా జస్ట్ లైట్గా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నేను చూపించిన విధంగా ఈ రెండో హ్యాండ్ కూడా సేమ్ అలానే స్టిచ్ చేసుకోవాలి. ఇలా రెండు వైపులా కూడా హ్యాండ్ జాయింట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం బ్లౌజ్ కి సైడ్ జాయింట్ చేసుకోవాలి. సైడ్ జాయింట్ చేసుకునేటప్పుడు ఈ హ్యాండ్ ని ఇట్లా ఉంది కదా, దీనిని సగానికి ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఈ రాంగ్ సైడ్ ఇట్లా పైకి పెట్టుకుని మనం సైడ్ జాయింట్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. ఫ్రంట్ బ్యాక్ ను కూడా సమానంగా పెట్టుకున్న తర్వాత స్టిచ్ చేసుకోవాలి. ఫస్ట్ హ్యాండ్ ఇలా పాదం కింద పెట్టేసుకోండి. ఇప్పుడు మన ఈ కొలత బ్లౌజ్ యొక్క హ్యాండ్ లూజ్ ఏదైతే ఉంటుందో ఈ లూజ్ ని మీరు డైరెక్ట్ గా ఇలా క్లాత్ పైన పెట్టేసుకోండి. ఇలా పెట్టుకోండి. ఒకవేళ మీరు ఈ జాకెట్ కన్నా కొంచెం లూజ్ ఎక్కువ పెట్టుకోవాలి అనుకుంటే కరెక్ట్ యాజ్ ఇట్ ఈస్ మార్కింగ్ కాకుండా కొంచెం పక్కన మార్క్ చేసుకుంటే సరిపోతుంది. ఇది ఎగ్జాక్ట్ మార్కింగ్. మనకి ఇంకా సైడ్ స్టిచెస్ కావాలి కాబట్టి ఎన్ని స్టిచెస్ కావాలనుకుంటే అన్ని మార్కింగ్స్ చేసుకుని ఫస్ట్ చివరి మార్కింగ్ దగ్గర నుంచి మనం కుట్టుకోవాలి. కుట్టేటప్పుడు స్టార్టింగ్ వెనక్కి ముందుకి రఫ్ చేయాలండి కొంచెం గట్టిగా. ఇప్పుడు ఇక్కడ మనం ఏ లెవెల్లో అయితే కుట్టడం స్టార్ట్ చేసామో ఇలాగా సేమ్ అదే లెవెల్లో ఈ కింద వరకు కూడా కుట్టాలి. కింది వైపు ఈ ఎడ్జెస్ ని ఇలా సమానంగా పట్టుకుని ఇలా కుట్టిన తర్వాత ఇప్పుడు ఇదే విధంగా మనం ఈ రెండవ సైడ్ ను కూడా స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా రెండు వైపులా కూడా సైడ్ జాయింట్ చేసుకున్న తర్వాత ఒకసారి మన కొలత బ్లౌజ్ యొక్క నడుము లూజు అలాగే మనం కుడుతున్నటువంటి ఈ బ్లౌజ్ యొక్క నడుము లూజు ఒకసారి చెక్ చేసుకోవాలి. అంటే ఎంత లూజ్గా ఉంది అనేది తెలుసుకోవడం కోసం అన్నమాట. ఎగ్జాక్ట్ కుట్టు వేయడం కోసము ఆది జాకెట్ కన్నా ఎంత ఎక్కువ ఉందో చూడడం కోసం టేప్ తీసుకుని టేప్తో చూసుకోవాలి. ఇక్కడ వచ్చేసి ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రాగా అయితే ఉందండి మనం కుడుతున్నటువంటి బ్లౌజు. ఇప్పుడు మనకి 2 ఇంచెస్ ఎక్స్ట్రా వచ్చింది కదా కొలత జాకెట్ కన్నా కూడా. ఈ 2 ఇంచెస్లో 4వ భాగం అంటే 1/2 ఇంచు మార్క్ చేసుకోవాలి. మనం ఈ సైడ్ 2 ఇంచులలో 4వ భాగం అంటే 1/2 ఇంచే కదా వస్తుంది. మనం ముందు కుట్టిన కుట్టు దగ్గర నుంచి మాత్రమే మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్ ఎగ్జాక్ట్ మార్కింగ్ దగ్గర నుంచి ఈ మార్కింగ్ దగ్గరికి కుట్టేస్తే సరిపోతుందండి. ఇంకా చంక లూజులు అలా ఏమి చూడాల్సిన అవసరం ఏం లేదు. ఫిట్టింగ్ అనేది మనకి పర్ఫెక్ట్గానే వస్తుంది. మనం పై వైపున ఒక 1/2 ఇంచు కింది వైపున ఒక 1/2 ఇంచు కుట్టేస్తాం కాబట్టి ఒక్కో వైపున 1 ఇంచ్ క్లాత్ అనేది తగ్గుతుందండి. రెండు వైపులా 1 ఇంచ్ తగ్గుతుంది కాబట్టి మనకు కావాల్సినటువంటి 2 ఇంచుల లూజ్ అనేది తగ్గిపోతుంది అన్నమాట. ఇప్పుడు హ్యాండ్ ఎగ్జాక్ట్ మార్కింగ్ దగ్గర బాగా గట్టిగా రఫ్ చేసేసి ఈ చివర మనం ఏదైతే 1/2 ఇంచ్ మార్క్ చేసుకున్నామో ఈ మార్క్ దగ్గరికి స్టిచ్ చేసేయాలి. చివరను కూడా గట్టిగా రఫ్ చేయండి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఈ 2 స్టిచ్లకి మళ్ళీ మధ్యలో ఇంకొక స్టిచ్ వేయాలి. బిగినర్స్కి అయితే స్టిచ్ చేయడం అంత స్ట్రైట్గా పర్ఫెక్ట్గా అయితే రాదు. కొంచెం అటు ఇటుగా అలవాటయ్యకుంది బాగా వస్తుందండి. ఇప్పుడు మీకు ఇంకా ఎన్ని స్టిచెస్ కావాలంటే అన్నీ వేసేసుకోవచ్చు. రెండో వైపును కూడా సేమ్ ఇదే విధంగా 1/2 ఇంచు నడుము లూజ్ మార్క్ చేసేసుకుని స్టిచ్ చేసేసుకుంటే బ్లౌజ్ రెడీ అయిపోతుంది అనమాట. ఒకవేళ మీకు 4 ఇంచెస్ మీ కొలత జాకెట్ కన్నా మీరు కుడుతున్నటువంటి బ్లౌజ్ లూజ్ వచ్చిందనుకోండి, ఒక్కో వైపున 1 ఇంచ్ మార్క్ చేసుకోవాలి. అంటే 4 ఇంచులలో 4వ భాగం 1 ఇంచ్ వస్తుంది కాబట్టి ఒక వైపున 1 ఇంచు ఇంకొక వైపున 1 ఇంచ్ ఇలా మార్క్ చేసుకుని కుడితే సరిపోతుంది అనమాట. ఇక్కడ నాకు 2 ఇంచులు మాత్రమే కొలత బ్లౌజ్ కన్నా లూజ్ వచ్చింది కాబట్టి ఒక్కొక్క వైపున 1/2 ఇంచ్ పెట్టి మార్క్ చేసుకుని ఈ విధంగా బ్లౌజ్ని అయితే స్టిచ్ చేశాను. బ్లౌజ్ అంతా కూడా కుట్టేసిన తర్వాత రెండు వైపులా కూడా సైడ్ జాయింట్ చేసేసుకున్న తర్వాత లాస్ట్లో ఇంకొకసారి చూసుకోండి కరెక్ట్గా ఉన్నది లేనిది చూసుకుని, ఒకవేళ లూజ్ ఎక్కువగా ఉందనుకోండి ఇంకొక స్టిచ్ వేసుకోవచ్చు. టైట్గా ఉంది అనిపిస్తే ఇంకొక కుట్టు విప్పేయడమో ఏదో ఒకటి అడ్జస్ట్మెంట్ అనేది చేయొచ్చు అనమాట. బ్లౌజ్ అయితే మనకి కరెక్ట్గా వచ్చేసిందండి. మీకు ఈ వీడియో నచ్చుతుంది అని అనుకుంటున్నాను. అలాగే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ ఇచ్చేయండి. మీరు ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.
హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా చాలా బాగున్నానండి. ఇవాళ వీడియో వచ్చేసి ఎవరి బ్లౌజ్ని వాళ్ళే ఈజీగా ఎలా కట్ చేసుకుని కుట్టుకోవచ్చు, కుట్టేది వచ్చేసి మీకు నెక్స్ట్ చూపిస్తానులేండి. ఇది ఓన్లీ కట్టింగ్ మాత్రమే. ఈజీ మెథడ్లో డైరెక్ట్గా కొలత బ్లౌజ్ని ప్లేస్ చేసుకుని ఎలా కట్ చేసుకోవచ్చు బ్లౌజ్ కటింగ్ అనేది చూపిస్తాను. అది కూడా నార్మల్ బ్లౌజ్ చూపిస్తున్నాను. మీకు నార్మల్ బ్లౌజ్ కటింగ్ వచ్చిందంటే లైనింగ్ బ్లౌజ్ కూడా వస్తుందండి. ఇక్కడ ఫస్ట్ మనం చిన్న సైజ్ బ్లౌజులు అనుకోండి 80 పాయింట్స్ బ్లౌజ్ బిట్ తీసుకోవచ్చు. పెద్ద సైజ్ అయితే 1 మీటర్ తీసుకోవచ్చు. ఈ బ్లౌజ్ని జస్ట్ ఇలా ఒక్క ఫోల్డింగ్ చేసి మడత లేకుండా క్లాత్ని నీట్గా సర్దుకోండి. ఈ క్లాత్ యొక్క ఫోల్డింగ్ అనేది ఖచ్చితంగా మన వైపుకే ఉండాలి. బిగినర్స్ అయితే మళ్ళీ చెప్తున్నాను, 1-2 సార్లు చెక్ చేసుకోండి. ఫోల్డింగ్ అనేది మీ వైపుకే ఉండాలి. క్లాత్ యొక్క ఓపెన్స్ ఉంటాయి కదా, ఇవి ఎడ్జెస్ అన్నమాట. చూడండి, ఇవి మీకు ఆపోజిట్లో ఉండాలి. ఏం లేదండి, మనం బ్లౌజ్ బిట్ తెచ్చుకున్నప్పుడు మడతలు వేసి ఉంటాయి కదా, ఆ మడతలన్నీ ఓపెన్ చేస్తే ఒక్క ఫోల్డింగ్ వస్తుంది కదా నిలువుకి, ఆ ఫోల్డింగ్ అనేది మీ వైపుకు ఉండేలాగా పెట్టుకోండి. ఇప్పుడు క్లాత్కి కింది వైపున, అంటే మీకు చెప్పాలంటే కుడి చేతి వైపున అనమాట, కింది వైపున క్రాస్ లేకుండా ఫస్ట్ ఇలా స్కేల్ తోటి ఒక స్ట్రైట్ మార్జిన్ అనేది డ్రా చేయండి. ఈ వీడియో వచ్చేసి మీకు ఈజీగా అర్థమయ్యేలాగా ఉంటుందండి. ఎలాంటి తలనొప్పి లేకుండా సింపుల్ మెథడ్లో కటింగ్ వస్తుంది. ఈ మెథడ్లో మీరు బ్లౌజ్ కట్ చేసి కుట్టుకున్నట్లయితే మీకు పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది అనమాట. ఓకే, ఇప్పుడు ఫస్ట్ స్టార్టింగ్ ఒక 1/2 ఇంచు మార్జిన్ వేయండి. 1/2 ఇంచు లేకపోతే కొంచెం 1/4 ఇంచు వేసినా సరిపోతుంది. ఇప్పుడు డైరెక్ట్గా మీకు బాగా సెట్ అయినటువంటి కొలత బ్లౌజ్ ఒకటి తీసుకోండి. ఈ బ్యాక్ పార్ట్ ఉంటుంది కదా, బ్యాక్ పార్ట్ని ఇక్కడ నేను చూపించిన విధంగా జస్ట్ ఇలా ఒక్క ఫోల్డ్ చేయండి. అంటే మామూలుగా మనము బ్లౌజ్ ఎలా అయితే ఫోల్డ్ చేసుకుంటామో ఫస్ట్ ఇలా ఫోల్డ్ చేసుకుంటాం కదా, ఇలా నీట్గా ఫోల్డ్ చేయండి. ఇప్పుడు ఈ ఫోల్డింగ్ బ్లౌజ్ యొక్క బ్యాక్ ఫోల్డింగ్ వచ్చేసి క్లాత్ ఫోల్డింగ్ ఉంది కదా మన వైపుకి వచ్చేలాగా పెట్టుకోవాలి. బ్లౌజ్ యొక్క నడుము లూజు ఇక్కడ మనం లైన్ డ్రా చేసుకున్నాం చూడండి, ఆ లైన్ మీద పెట్టుకోవాలి. ఈ బ్లౌజ్ ఫోల్డింగ్ కింది వైపు క్లాత్ ఫోల్డింగ్ రెండు ఒక వైపుకే ఉండేలాగా ఇక్కడ నేను ఎలా అయితే చూపిస్తున్నానో యాజ్ ఇట్ ఈజ్ మీరు అలాగే ఫాలో అవ్వండి. ఓకేనా? నడుము దగ్గర హ్యాండ్ తోటి క్లాత్ని నొక్కి పెట్టి పైన షోల్డర్ అంటే భుజం ఉంటుంది కదా, భుజాన్ని ఇలా స్ట్రైట్గా లాగండి. ఓకే, ఇంతేనండి. సింపుల్గా మీకు ఈ బ్లౌజ్ మొత్తం కూడా వచ్చేస్తుంది. ఇప్పుడు ఇక్కడ నెక్ ఉంటుంది కదా, చూడండి మీకు క్లియర్గా చెప్తాను నేను. దీనిని నెక్ పార్ట్ అంటాం అన్నమాట, నెక్ రౌండ్. ఓకే, ఇక్కడ మనం మార్క్ చేసుకోవాలి. నెక్ మార్క్ చేసుకోవడం కోసం బ్లౌజ్ ఎక్కడికైతే ఉంటుందో దానికన్నా కొంచెం ఒక 1/4 ఇంచ్ ఎక్స్ట్రాగా మార్క్ చేసుకోవాలి. అలాగే ఇక్కడ నెక్ డీప్ ఉంది కదా, నెక్ డీప్ ఎక్కడికైతే ఉంటుందో దానికన్నా ఒక 1/4 ఇంచు పైకి. 1/4 ఇంచ్ అని చెప్పడం కన్నా కొంచెం చెప్తే సరిపోతుంది అన్నట్టు నేను మీకు చెప్తున్నాను. పైన షోల్డర్ కోసం కూడా మీకు బ్లౌజ్ యొక్క షోల్డర్ ఎక్కడికైతే ఉందో దానికన్నా కొంచెం ఎక్స్ట్రాగా పైకి మార్క్ చేసుకోండి. తర్వాత ఆర్మ్ డౌన్ అంటే చంక రౌండ్ కోసం కూడా కుట్టు ఎక్కడికైతే ఉంటుందో, అంటే హ్యాండ్ జాయింట్ ఉంటుంది కదా, దానికన్నా కొంచెం ఎక్స్ట్రాగా మార్క్ చేసుకోండి. అలాగే చంక కుట్లు ఉంటాయి కదా, ఇక్కడ కూడా అంతే. చంక కుట్టు ఎక్కడికి ఉందో అక్కడికి ఒక మార్క్ చేసుకోండి. పైకి ఈ మార్కింగ్ కన్నా కొంచెం పైకి మార్క్ చేసుకోవాలి, స్టిచ్చింగ్ కోసం అన్నమాట, కొంచెం. ఓకే, ఇప్పుడు ఈ నడుము లూజ్ ఎక్కడికైతే ఉందో సేమ్ ఇక్కడ కూడా ఒక మార్క్ చేసుకోండి. అలాగే ఈ బ్లౌజ్కి వెనకాల ఇవి బ్యాక్ డాట్స్ ఉంటాయి కదా, ఈ డాట్స్ కోసము ఇక్కడ మనం ఒక ఫింగర్తో పెట్టుకుని చూడండి, జస్ట్ ఇలా 1 ఫింగర్ పెడితే సరిపోతుందండి. 2 డాట్స్కి కూడా సరిపోతుంది, క్లాత్ మనకు ఫోల్డింగ్ మీద ఉంటుంది కాబట్టి. ఇది డాట్స్ కోసం. ఓకే, ఇప్పుడు ఈ మార్కింగ్ని ఇలా కలిపేసేయండి నేను చూపించిన విధంగా. ఇలాగా అర్థమైంది కదా, సింపుల్ మెథడ్ అనమాట ఇది. ఇప్పుడు ఇంక ఈ బ్లౌజ్ తీసేయచ్చండి, మనకు ఆల్రెడీ మెజర్మెంట్స్ అన్నీ కూడా పర్ఫెక్ట్గా వచ్చేసాయి. ఈ మార్కింగ్ని కాస్త ఇలా పొడిగించుకోండి, ఎందుకంటే మనం ఎక్స్ట్రాగా మార్క్ చేసుకోవాలి కదా ఖర్చుల కోసం అన్నట్టు. ఇప్పుడు ఫస్ట్ ఆర్మ్ డౌన్ లైన్ని ఈ మార్కింగ్స్ని కలుపుతూ ఇలా డ్రా చేయండి. ఇక్కడ ఒక ఎల్ షేప్ లాగా వస్తుంది అన్నమాట. ఇలా 2 లైన్స్ కూడా కలిపాం కదా, ఈ 2 కలిసిన చోట మనం ఆర్మ్ రౌండ్ కోసం మార్క్ చేసుకోవాలి. మామూలుగా అయితే టేప్ తోటి అయితే 1.5 ఇంచులు అలా పెట్టుకోవచ్చండి. ఇక్కడ మనం టేప్ని యూజ్ చేయట్లేదు. ఒకవేళ మీ దగ్గర టేప్ ఉంటే ఈజీగా మీరు 1.5 ఇంచులు పెట్టేసుకోండి. పెద్ద సైజ్ బ్లౌజులు అయితే 1.5 కూడా పెట్టుకోవచ్చు. ఇక్కడ నేను ఫింగర్తో చూపిస్తున్నాను చూడండి. ఈ ఫింగర్కి ఫస్ట్ లైన్ ఉంటుంది కదా, లైన్ కన్నా కాస్త కిందికి మార్క్ చేయండి. ఓకే, ఇలాగా. ఇప్పుడు ఈ లైన్స్ని బేస్ చేసుకుంటూ, ఈ మార్కింగ్ని బేస్ చేసుకుంటూ ఆర్మ్ రౌండ్ షేప్ అనేది డ్రా చేయండి. చాలా సింపుల్ మెథడ్ అండి ఇది బ్లౌజ్ కటింగ్. చక్కగా ఎవరి బ్లౌజ్ని వాళ్ళు ట్రై చేయండి. మీకు అలా చేస్తూ ఉండగానే మీకు అర్థమైపోతుంది ఎంత ఈజీగా ఉంది అనేది. ఇప్పుడు నెక్ పార్ట్ డ్రా చేసుకోవడం కూడా అంతే.
నేను స్టార్టింగ్ నేర్చుకున్న కటింగ్ అయితే ఇదేనండి. మా పెద్దమ్మ దగ్గర అయితే ఆవిడ ఇలాగే చేస్తారు, పర్ఫెక్ట్గా వస్తుంది స్టిచ్చింగ్ అనేది. నేను తర్వాత మెజర్మెంట్ వైజ్ కూడా నేర్చుకున్నాను. ఇప్పుడు సైడ్ స్టిచ్చెస్ కోసం ఎక్స్ట్రాగా 2 ఫింగర్స్ పెట్టుకుని ఇలా డ్రా చేయండి. ఈ చివరను కూడా 2 ఫింగర్స్ ఇలాగా. ఓకే, చూసారు ఎంత సింపుల్గా మనకి బ్యాక్ పార్ట్ మొత్తం కూడా డ్రాయింగ్ వచ్చేసిందో. చాలా అంటే చాలా నీట్గా వస్తుందండి. ఈ బ్లౌజ్ కుట్టినా సరే అస్సలు పాడయ్యే ఛాన్స్ ఉండదన్నమాట. చాలా నీట్గా వస్తుంది బ్లౌజ్ అనేది. చాలా తొందరగా కూడా కటింగ్ అయిపోతుంది. ఒకవేళ మీకు నెక్ బ్రాడ్గా కావాలి అని అనుకుంటే పైన నెక్ పార్ట్ దగ్గర నుంచి కాకుండా ఇక్కడ ఈ రౌండ్ తిరిగే చోట మాత్రం కొద్దిగా లోపలికి ఆ లైన్ కన్నా కాస్త లోపలికి ఇలా డ్రా చేసుకున్నట్లయితే మీకు బ్యాక్ నెక్ కొంచెం ఏమంటారు బ్రాడ్గా కూడా వస్తుంది. షోల్డర్స్ ఏమి జారవండి, ఎందుకంటే మనం షోల్డర్ దగ్గర నార్మల్గానే ఉంచేసాం కాబట్టి. ఓకే, ఇప్పుడైతే మార్క్ చేసుకున్న విధంగా బ్యాక్ పార్ట్ని కట్ చేసేయచ్చు. అలాగే ఫ్రెండ్స్, మీరు ఫస్ట్ టైం మన వీడియోస్ చూస్తున్నట్లయితే ప్లీజ్ తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నేను పెట్టే మంచి వీడియోస్ అన్నీ కూడా మీకు ముందుగా నోటిఫికేషన్ వస్తుంది. అలాగే మీకు వీడియో నచ్చినట్లయితే చూసేసి వెళ్ళిపోకుండా తప్పకుండా ఒక లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఎక్కువ మందికి మన వీడియో రీచ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. ఓకేనా, మీకు నేర్చుకోవాలి అని ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు అస్సలు స్కిప్ చేయకుండా చూడండి, బాగా అర్థమవుతుంది. ఓకే, ఇప్పుడు బ్యాక్ పార్ట్ కటింగ్ అయితే అయిపోయింది కదా. ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఇక్కడ మనం బ్యాక్ పార్ట్ కట్ చేసాం కదా. ఇప్పుడు రెండవ చివరన హ్యాండ్స్ కట్ చేసుకోవాలి. ఓకేనా, చిన్న సైజ్ బ్లౌజులకి అయితే 80 పాయింట్స్ క్లాత్ సరిపోతుందండి. పెద్ద సైజ్ బ్లౌజులకి అయితే 1 మీటర్ ఖచ్చితంగా తీసుకోవాలి. ఇప్పుడు క్లాత్ని మనకి ఇందాకున్న క్లాత్ని ఇంకొక ఫోల్డ్ చేసుకున్నాము, ఎందుకంటే 2 హ్యాండ్స్ రావాలి కాబట్టి. ఓకే, ఇప్పుడు చివరన ఒక మార్జిన్ వేసుకున్న తర్వాత నీట్గా కట్ చేసేయండి. కట్ చేసిన తర్వాత ఇది నార్మల్ బ్లౌజ్ కటింగ్ కాబట్టి హ్యాండ్కి చివరన మనము హెమ్మింగ్ చేసుకుంటాం కదా చేతికుట్లు, దానికోసం ఒక ఫింగర్ పెట్టుకుని ఖర్చు కోసం డ్రా చేయండి, ఎక్స్ట్రాగా వదిలేసేయండి. ఇప్పుడు మీ కొలత బ్లౌజ్ తీసుకుని హ్యాండ్ ఉంటుంది కదా, ఈ హ్యాండ్ కొలతలు మార్క్ చేసుకునేటప్పుడు కూడాను ఈ బ్యాక్ పార్ట్ అనేది ఇలా పైకి ఉండేలాగా పట్టుకోండి. ఓకేనా, ఇలాగే ఉండాలి, బ్యాక్ పార్ట్ పైకే ఉండాలి. ఇప్పుడు ఈ హ్యాండ్ యొక్క ఈ ఫోల్డింగ్ ఏదైతే ఉంటుందో ఇది క్లాత్ యొక్క ఫోల్డింగ్ మన వైపుకు ఉంది కదా, మన వైపుకు ఉండేలాగా పెట్టుకోండి. హ్యాండ్ చివరని మనం డ్రా చేసుకున్నటువంటి లైన్ పైన వదులుకోండి. చాలా ఈజీ మెథడ్ ఫ్రెండ్స్ ఇది. మీ ఓన్గా మీ బ్లౌజ్ మీరు చేసుకోవాలి అని అనుకున్నప్పుడు ట్రై చేయండి, చాలా ఈజీగా వస్తుంది. ఇప్పుడు హ్యాండ్ పొడవు ఎక్కడికైతే ఉంటుందో దానికన్నా కొంచెం ఎక్స్ట్రాగా పైకి మార్క్ చేసుకోండి. స్టిచ్చింగ్ కోసం వదులుకుని మార్క్ చేసుకుంటే సరిపోతుంది. అలాగే చంక మార్కింగ్ దగ్గర ఒకటి, మళ్ళీ ఖర్చుల కోసం స్టిచ్చింగ్ కోసం పైన హ్యాండ్ లూజ్ దగ్గర ఒక మార్కింగ్ ఇలా పెట్టేసుకోండి. ఓకే, ఈ మార్కింగ్ని ఇలా క్రాస్గా కలిపేసేయండి. చాలా ఈజీగా వచ్చేసింది చూడండి హ్యాండ్ మార్కింగ్ అనేది. ఇప్పుడు చివరన ఎడ్జెస్ని ఇలా పొడిగించండి, ఎందుకంటే మనకి ఖర్చుల కోసం ఎక్స్ట్రా తీసుకోవాలి కదా, దానికోసం. ఈ పొడవు మార్కింగ్ ఏదైతే పెట్టుకున్నామో ఇక్కడ మీరు టేప్ తోటి అయితే 1.5 ఇంచులు పెట్టుకోండి. ఫింగర్ తోటి అయితే మన ఫింగర్కి సెకండ్ లైన్ ఉంటుంది కదా, సెకండ్ లైన్ దగ్గరికి మార్క్ చేసుకోండి. ఇలా స్ట్రైట్ ఉండాలి. ఇక్కడ నుంచి హ్యాండ్ డౌన్ షేప్ని డ్రా చేసుకోవాలి. ఇలా కొంచెంగా స్టార్ట్ చేస్తూ ఈ చివరి పాయింట్కి ఇలా కలిపేసేయాలి. చూడండి చక్కగా మనకి హ్యాండ్ రౌండ్ కూడా వచ్చేసింది. ఇంకొక వీడియోలో మీకు ఇంకా పర్ఫెక్ట్గా బిగినర్స్ ఏ విధంగా ఈ హ్యాండ్ రౌండ్ అనేది డ్రా చేసుకోవాలో చూపిస్తాను. సైడ్ స్టిచ్చింగ్ కోసం ఎక్స్ట్రాగా ఒక 2 ఫింగర్స్ పెట్టుకొని, కొంచెం ఎక్కువ తీసుకున్న ఇబ్బంది ఏం లేదు, క్లాత్ ఎక్కువ ఉంటే ఎక్కువ తీసుకోవచ్చు, తప్పేమీ లేదు. ఇంతేనండి, హ్యాండ్ మార్కింగ్ అయితే అయిపోయింది. ఇంకొక వీడియోలో నేను మీకు ఈజీగా హ్యాండ్ రౌండ్ ఎలా డ్రా చేసుకోవాలి బిగినర్స్ అనేది చూపిస్తాను. హ్యాండ్ కటింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఓకేనా, ఈ హ్యాండ్ కట్ చేసుకున్న తర్వాత మనం ఎక్స్ట్రాగా వదులుకున్నాం కదా, ఈ వదులుకున్న దగ్గర కట్ పెట్టేయండి. కుట్టేటప్పుడు ఈజీగా మనకి ఇక్కడ వరకు క్లాత్ని హెమ్మింగ్ కోసం వదిలేసుకోవాలని గుర్తుంటుంది. హ్యాండ్కి మిడిల్ పాయింట్లో కూడా ఒక టక్స్ పెట్టుకోండి. ఇంతేనండి హ్యాండ్ కటింగ్. ఈ హ్యాండ్ని ఓపెన్ చేస్తే ఇలా ఉంటుందన్నమాట. బిగినర్స్ కోసం చూపిస్తున్నాను. బ్యాక్ పార్ట్ హ్యాండ్స్ కట్ చేసిన తర్వాత క్లాత్ని ఓపెన్ చేస్తే ఇలా ఉంటుంది. ఇప్పుడు ఈ ఓపెన్స్ ఉన్నటువంటి క్లాత్ని ఇలా మన వైపుకు పెట్టుకుని ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకోవాలి. ఫస్ట్ ఎప్పుడైనా బ్లౌజ్కి బ్యాక్ పార్ట్, తర్వాత హ్యాండ్స్, మిగిలినటువంటి క్లాత్ పైన మనం ఫ్రంట్ పార్ట్ని తీసుకుంటాం. ఫ్రంట్ పార్ట్ని డ్రా చేసుకోవడం కోసం మీరు ముందు కట్ చేసిన బ్యాక్ పార్ట్ని తీసుకుని చివరన ఒక 2 ఫింగర్స్ విత్ తోటి క్లాత్ని ఇలా ఫోల్డ్ చేయండి. ఓకే, ఇలా ఫోల్డ్ చేయండి. మీకు పట్టుకోవడం కష్టంగా అనిపిస్తే ఒక పిన్ పెట్టేసుకున్నా సరిపోతుంది. ఇప్పుడు ఇక్కడ ఈ కార్నర్ ఇలా ఉంది కదా, కార్నర్ లాగా, ఈ కార్నర్లో బ్యాక్ పార్ట్ యొక్క షోల్డర్ని ఇలా ప్లేస్ చేయండి.
ఈ విధంగా నీట్గా ప్లేస్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ ఎలా అయితే ఉందో సేమ్ అలాగే యాజ్ ఇట్ ఈజ్ దాని చుట్టూ కూడా మార్కింగ్ చేసేయండి. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఇలాగా సైడ్ ఆర్మ్ రౌండ్ మొత్తం కూడా ఈ బ్యాక్ పార్ట్ ఎలా అయితే ఉందో సేమ్ అలానే మార్క్ చేసుకోండి. చాలా ఈజీ మెథడ్ ఫ్రెండ్స్, తప్పకుండా ట్రై చేయండి. మీవే కాదండి, బయట వాళ్ళ బ్లౌజులు అయినా సరే కొలత బ్లౌజ్ ఉంటే చాలా ఈజీగా కట్ చేసుకుని కుట్టేసేయచ్చు. ఇలా ఫాలో అయ్యారంటే టేప్ తోటి ఇంత పెట్టాలా అంత పెట్టాలా అనే కన్ఫ్యూజ్ అనేది ఏమీ ఉండదు ఇలా పెట్టుకుంటే. ఓకే, ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ని అయితే తీసేసాం కదా. ఇప్పుడు ఫస్ట్ మనం ఇది బ్యాక్ ఆర్మ్ రౌండ్, ఇది ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకుంటున్నాం కాబట్టి ఆర్మ్ రౌండ్ అనేది ఫ్రంట్ పార్ట్లో కాస్త లోపలికి తీయాలి. ఓకే, చూడండి ఈ రౌండ్ తిరిగే చోట ఇక్కడ నుంచి కొంచెం ఒక 1/2 ఇంచ్ లోతుంటే సరిపోతుంది. లైట్గా స్టార్ట్ చేసి రౌండ్ తిరిగే చోట మాత్రం ఒక 1/2 ఇంచ్ ఉండేలాగా చూసుకోండి. ఈ చివరను కూడా ఒక 2 ఫింగర్స్ చూడండి, ఒక 2 ఫింగర్స్ దగ్గరికి ఇలా మార్క్ చేసుకుని ఇక్కడతోటి లోతు తీయడం ఆపేసేయండి. ఓకేనా, చివరికంతా లోతు డ్రా చేయకూడదు, ఫ్రంట్ పార్ట్ నొక్కేస్తుంది. ఇలా లైట్గా ఫ్రంట్ లోతు కూడా మార్క్ చేయండి. ఖచ్చితంగా ఫ్రంట్ పార్ట్లో లోతు తీయాలండి బ్లౌజెస్కి. ఇప్పుడు ఈ లైన్ పైన మనం ఫ్రంట్ నెక్ మార్క్ చేసుకోవాలి. దీనికోసం కొలత బ్లౌజ్ తోటే మనము పెట్టేసుకోవచ్చు. ఈ హుక్స్ పట్టీలు ఉన్నటువంటి ఫ్రంట్ పార్ట్ని తీసుకోండి. ఈ షోల్డర్ ఉంటుంది కదా భుజం మీద కుట్టు, ఇక్కడ మనం డ్రా చేసుకున్నటువంటి షోల్డర్కి కిందికి ఒక 1/2 ఇంచ్ కిందికి ఒక లైన్ డ్రా చేసుకోండి. ఈ లైన్ పైన డైరెక్ట్గా మీరు ఈ ఫ్రంట్ పార్ట్ని కరెక్ట్గా మధ్యలో పెట్టండి. అటు ఇటు జరపకుండా కరెక్ట్గా మిడిల్లో ప్లేస్ చేసుకుని ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ని ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా హుక్స్లు పట్టి ఉంది కదా, దీనిని ఇలా జరపండి. ఆ లైన్ దగ్గరకు వచ్చేలాగా ఇలా అడ్జస్ట్ చేసుకోండి. లైన్ మీదకే రావాలని ఏమీ లేదు, చూడండి ఇలా సర్దుకోవాలన్నమాట. ఇప్పుడు ఇక్కడ కరెక్ట్గా నెక్ పాయింట్ ఉంది కదా, నెక్ పాయింట్ దగ్గర ఒక మార్క్ చేసుకోండి. ఈ మార్కింగ్కి స్టిచ్చింగ్ కోసం కావాలి కాబట్టి కొంచెం పైకి వదులుకుని మార్క్ చేసుకోండి. ఇంతేనండి ఫ్రంట్ నెక్ మార్కింగ్. ఈ మార్కింగ్ని ఈ లైన్కి ఇలా కలిపేసేయాలి. చూడండి ఇలాగా, ఇంతే. ఫ్రంట్ నెక్ మార్క్ చేసుకోవడం కోసం పాయింట్ వచ్చేసింది. ఇక్కడ జస్ట్ ఇలా ఒక చిన్న రౌండ్ షేప్ ఇచ్చేస్తే మనకి కొలత బ్లౌజ్ ప్రకారము ఫ్రంట్ నెక్ కూడా వచ్చింది. ఇప్పుడు హుక్స్ పట్టి కాజా పట్టి వైపు పొడవు చూసుకోవడం కోసము ఇక్కడ స్టార్టింగ్ మనం మార్క్ చేసుకున్నాం కదా నెక్ దగ్గరికి, కరెక్ట్గా అక్కడ మీరు హుక్స్ పట్టి లేదా కాజా పట్టీని ప్లేస్ చేయండి. నెక్ దగ్గర 4వ కాజా దగ్గర లేదా 4వ హుక్స్ దగ్గరికి మార్క్ చేసుకుంటే సరిపోతుంది, మీకు కరెక్ట్గా వస్తుంది. ఓకే, ఇలాగా. ఇప్పుడు ఈ సైడ్ మార్క్ చేసుకోవడం కోసం ఒక్క ఫింగర్ పెట్టుకుని లైట్గా మార్క్ చేయండి, ఇంతే. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ పొడవు, ఈ ఫ్రంట్ పార్ట్ పొడవు చూసుకోవడం కోసం మన దగ్గర ఉన్నటువంటి కొలత బ్లౌజ్ యొక్క పొడవు చూసుకోవాలి. ఓకే, ఫ్రంట్ పార్ట్లో ఈ షోల్డర్ దగ్గర నుంచి చూడండి, ఇక్కడ ఆల్రెడీ మనకి మెయిన్ డాట్ కుట్టేసి ఉంటుంది కదా కొలత బ్లౌజ్కి, ఇదనమాట మెయిన్ డాట్ అంటే. కరెక్ట్గా ఈ డాట్ దగ్గర ఇలా పట్టుకోండి. తర్వాత ఈ షోల్డర్ కుట్టు ఉంటుంది కదా, భుజం మీద కుట్టు అంటారు, ఇక్కడికి ఇలా సగానికి ఫోల్డ్ చేసి పట్టుకోండి. పట్టుకుని మరీ టైట్గా లాగొద్దు. ఇక్కడ మనం ఇందాక లైన్ డ్రా చేసుకున్నాం కదా, ఈ లైన్ పైన పెట్టండి. పైన అది స్టిచ్చింగ్ కోసం వదులుకున్నటువంటి లైన్ అండి, కన్ఫ్యూజ్ అవ్వాల్సిన పని లేదు. స్ట్రైట్గా ఉండాలి, షోల్డర్కి అటు ఇటు జరపొద్దు. ఫ్రంట్ పార్ట్ని చూసుకునేటప్పుడు ఇలా స్ట్రైట్గా లాగినట్టుగా పట్టుకోండి, మరీ టైట్గా లాగొద్దండి, క్రాస్ కటింగ్ కాబట్టి సాగిపోతుంది. ఇప్పుడు మనకి కుట్టు ఎక్కడికైతే ఉంటుందో దానికన్నా కొంచెం కిందికి ఒక 1/2 ఇంచ్ కిందికి డ్రా చేసుకోవాలి. కుట్టు అంటే మీకు షేప్ బెల్ట్ జాయింట్ ఉంటుంది కదా ఫ్రంట్ పార్ట్కి, ఆ జాయింట్ కన్నా కాస్త కిందికి డ్రా చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ 3 మార్కింగ్స్ని ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా డ్రా చేయండి. అలాగే ఫ్రెండ్స్ ఇక్కడ మీరు గమనించవచ్చు, ఈ బ్లౌజ్ కటింగ్లో చెస్ట్ లూజ్ ఎక్కువగా ఉంటుంది, వేస్ట్ లూజ్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఇక్కడ కస్టమర్కి ఏంటంటే చెస్ట్ ఎక్కువ ఉంటుందండి, నడుము దగ్గరకు వచ్చేసరికి సన్నగా ఉంటుంది అనమాట. అందుకోసం మనకి కొలత బ్లౌజ్ ప్రకారము ఈ విధంగా మనకు మార్కింగ్ అనేది రావడం జరిగింది. అందరికీ ఇలాగే ఉండాలని ఏమీ లేదు. ఇక్కడ నేను చూపించినట్టు మీరు ఫాలో అయ్యారంటే మీ బ్లౌజ్ ఎలా అయితే ఉందో యాజ్ ఇట్ ఈజ్ మీకు అలాగే కటింగ్ అంతా స్టిచ్చింగ్ అంతా కూడా వస్తుంది. ఓకేనా, కావాలి అనుకుంటే ఒకసారి ఏముందండి పోయేది, వచ్చినా పోయినా ఒక బ్లౌజ్ బిట్టే కదా, తప్పకుండా ట్రై చేయండి. మీకు ఈజీ మెథడ్లో చెప్తున్నాను కాబట్టి ఇది పర్ఫెక్ట్గా వస్తుందని అనుకుంటున్నాను. నేను స్టార్టింగ్ నేర్చుకునేది కూడా సేమ్ ఇదే మెథడ్లో నేర్చుకున్నానండి, మా పెద్దమ్మ దగ్గర నేర్చుకున్నాను. ఆవిడ కటింగ్ అంతా కూడా ఇలాగే ఉండేది.
నేను తర్వాత మెజర్మెంట్ వైజ్ కూడా నేర్చుకున్నాను అనమాట. కానీ ఇది ఈజీ మెథడ్, తొందరగా అయిపోతుంది కటింగ్ కూడా. పర్ఫెక్ట్గా మనకి యాస్టీస్ కొలత బ్లౌజ్ ఎలా అయితే ఉంటుందో సేమ్ అలానే ఉంటుంది. ఇక్కడ చూడండి చెస్ట్ లూజ్ ఎక్కువగా ఉంటుంది, ఇక్కడ కిందికి నడుము దగ్గరికి వచ్చేసరికి వేస్ట్ లూజ్ తక్కువగా ఉంటుంది అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనకి ఫ్రంట్ పార్ట్ కటింగ్ కూడా అయిపోయింది. ఈ ఫ్రంట్ పార్ట్లో చాలామంది కొంతమంది కంప్లైంట్ ఇస్తుంటారు, అంటే ఫ్రంట్ నెక్ లూజ్ వస్తుందండి లేదా షోల్డర్స్ జారిపోతున్నాయి అని అంటూ ఉంటారు కదా. అలాంటి వాళ్ళు ఇక్కడ నెక్కి కింది పార్ట్లో లైట్గా కొంచెం క్రాస్ తీసేయండి, నెక్ ఫిట్టింగ్ అనేది బాగుంటుంది. ఓకేనా, మీకు ఫ్రంట్ డాట్స్ అన్నీ కూడా నేను స్టిచ్చింగ్ వీడియోలో ఎలా కుట్టుకోవాలో చూపిస్తాను. ఇప్పుడు షేప్ బెల్ట్ కటింగ్ చూస్తున్నాం. ఓకే, షేప్ బెల్ట్ కోసం ఇలా క్లాత్ ఉంది కదా, ఇవి ఇట్లా 2 పీసెస్ ఉంటాయి, రైట్ సైడ్కి ఒకటి లెఫ్ట్ సైడ్కి ఒకటి, మనకి 2 ఉండాలి కదా షేప్ బెల్ట్లో. వాటి కోసం క్లాత్ని ఇలా ఫోల్డ్ చేయండి ఇలాగా. ఒకవేళ క్లాత్ తక్కువగా ఉంటే 2 పీసెసే ఉండాలండి, సింగిల్ లేయర్ మీద అయినా తీసుకోవచ్చు. ఇప్పుడు మీకు డైరెక్ట్గా కొలత బ్లౌజ్ ప్రకారం చూపిస్తున్నాను కాబట్టి మీ కొలత బ్లౌజ్ యొక్క షేప్ బెల్ట్ తీసుకోండి, హుక్స్ పట్టి ఉండేది తీసుకోండి, మీకు కరెక్ట్గా వస్తుంది. ఇప్పుడు కింది వైపు క్లాత్ని ఫోల్డ్ చేసుకున్నాం కదా మనం, స్టార్టింగ్లో ఏమన్నా క్రాస్ ఉంటే నీట్గా కట్ చేసేయండి. ఇప్పుడు షేప్ బెల్ట్ యొక్క కింది ఎడ్జ్ని కరెక్ట్గా క్లాత్ యొక్క ఈ ఫోల్డింగ్ మీదకి వచ్చేలాగా పెట్టండి ఇలాగా. ఓకే, ఈ విధంగా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఫస్ట్ ఈ హుక్స్లు పట్టి దగ్గర షేప్ బెల్ట్ పొడవు వచ్చేసి ఎక్కడికైతే ఉంటుందో సేమ్ అక్కడికి ఒక మార్క్ చేసేసుకోండి. స్టిచ్చింగ్ కోసం వదులుకునే మార్క్ చేసుకోవాలండి, మనం కుట్టేటప్పుడు స్టిచ్చింగ్ కోసం ఉండాలి కాబట్టి ఎక్కడ కట్ చేసినా ఎక్కడ మార్క్ చేసినా స్టిచ్చింగ్ కోసం వదులుకునే మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ సైడ్ కూడా ఈ షేప్ బెల్ట్ ఎక్కడికైతే ఉంటుందో ఎగ్జాక్ట్ అక్కడికి మార్క్ చేస్తున్నాను. ఖర్చుల కోసం ఎక్స్ట్రాగా వదులుకుంటున్నాం అనమాట. షేప్ బెల్ట్ ఎక్కడికైతే లూజ్ ఉంటుందో అక్కడికి వదులుకుంటున్నాం. అర్థమవుతుంది కదా, అర్థం అవ్వకపోతే చెప్పండి, ఇంకొక వీడియోలో నేను ఇంకా క్లియర్గా చెప్పడానికి ట్రై చేస్తాను. ఓకే, ఇప్పుడు ఇటువైపున షేప్ బెల్ట్ హైట్ కోసం పైన ఫింగర్తో నొక్కి పట్టుకుని ఫ్రంట్ పార్ట్ని ఇలా పైకి తీసుకుని ఒక మార్క్ చేసుకోండి. ఇప్పుడు ఈ మధ్యలో షేప్ బెల్ట్ హైట్ కోసం కూడా సేమ్ అంతే, ఇలా పైన ఫింగర్తో నొక్కుకోవడం, కింది వైపున మార్క్ చేసుకోవడం, ఇంతేనండి. సింపుల్గా మీకు షేప్ బెల్ట్ మార్కింగ్ కూడా వచ్చేసింది. ఇలా కర్వ్ షేప్ ఇస్తే సరిపోతుంది. ఓకే, సింగిల్ లేయర్ మీదైనా ఇలాగే మార్క్ చేయండి, కానీ సింగిల్ లేయర్ మీద మీరు షేప్ బెల్ట్ కట్ చేసినప్పుడు కొంచెం స్టిచ్చింగ్ కోసం కింది వైపున స్టిచ్చింగ్ కోసం కూడా ఎక్స్ట్రాగా వదులుకోవాలి. అలాగే ఇటువైపున మనం హుక్స్ పట్టి పెట్టి మార్క్ చేసిన వైపు గుర్తుండడం కోసం ఒక కట్ పెట్టండి, అంటే మన బ్లౌజ్కి షేప్ బెల్ట్ కుట్టేటప్పుడు మనకి ఎటువైపు హుక్స్ పట్టికి కాజా పట్టికి జాయింట్ చేయాలో కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండడం కోసం. ఓకేనా, ఇంతే. కొంచెం ఎక్స్ట్రాగానే లూజ్ అనేది పెట్టుకోండి, ఇబ్బంది ఏం లేదు. షేప్ బెల్ట్ కటింగ్ కూడా అయిపోయింది, 2 పీసెస్ వచ్చేసాయి. ఇప్పుడు మనం బ్యాక్ బెల్ట్ కట్ చేసుకుందాం. బ్యాక్ బెల్ట్ అంటే బ్లౌజ్కి వెనక భాగంలో వేస్తాం కదా, అది. ఫస్ట్ స్ట్రైట్గా ఒక మార్జిన్ వేసుకున్న తర్వాత మనం ముందు కట్ చేసిన ఈ బ్యాక్ పార్ట్ని ఇలా పెట్టుకుని నడుము లూజ్ ఎక్కడికైతే ఉంటుందో దానికన్నా కొంచెం ఎక్కువగానే వదులుకోవాలి, ఎందుకంటే ఇవి విడివిడిగా 2 పీసెస్ లెక్కన వస్తాయండి, వాటిని జాయింట్ చేసుకోవాలి కదా. అలాగే హైట్ వచ్చేసి మన ఫింగర్స్కి సెకండ్ లైన్ ఉంటుంది కదా, సెకండ్ లైన్ దగ్గరకు వదులుకోండి. టేప్ తోటి అయితే 1.5 ఇంచ్ పెట్టుకోండి. ఇంతేనండి, బ్యాక్ బెల్ట్ కటింగ్ కూడా అయిపోయింది. ఇలా స్ట్రైట్గా కట్ చేసుకోవాలి. ఓకే, ఇలాగా ఇవి 2 పీసెస్ వస్తాయి. మనం కుట్టుకునేటప్పుడు వీటిని జాయింట్ చేసుకుని బ్యాక్ పార్ట్కి కుడతామన్నట్టు. ఇప్పుడు వచ్చేసి మిగిలిన క్లాత్లో మనకి ఇది మనము ఫస్ట్ స్టార్టింగ్లో బ్యాక్ నెక్ మార్క్ చేసుకుని కట్ చేసాం కదా, అక్కడ మిగిలినటువంటి క్లాత్ అనమాట. ఇక్కడికి నీట్గా ఇలా కట్ చేసేసి క్రాసెస్ ఏమీ లేకుండా నీట్గా చేసుకోండి. ఇందులోనే మనకి హుక్స్ పట్టి కాజా పట్టి 2 వచ్చేస్తాయి. ఈ క్లాత్ని ఇలా ఓపెన్ చేసేసి ఒక 3 ఫింగర్స్ కరెక్ట్గా 3 ఫింగర్స్ ఉండేలాగా ఇలా మార్క్ చేసుకొని స్ట్రైట్గా కట్ చేయండి. అంటే ఇది హుక్స్ పట్టీ కోసం అనమాట. ఇంకొక క్లాత్ కొంచెం పెద్దదిగా ఉంటుంది, ఒకటి కట్ చేసిన తర్వాత పెద్దగా ఉన్నిందేమో కాజా పట్టీ కోసం యూజ్ అవుతుంది. ఓకే, ఇంతే, హుక్స్ పట్టీ కాజా పట్టీ క్లాత్ కూడా వచ్చేసింది. ఇక మిగిలింది వచ్చేసి మనకి ఇవి ఏమంటారు మెడ పీసులు అండి, క్రాస్గా కట్ చేసుకోవాలి. ఇది ఫోల్డింగ్ మీద ఉన్న క్లాత్ కాబట్టి ఇలా ఓపెన్ చేసేసాను నేను. ఇదంతా కూడా మనం బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ హ్యాండ్స్ కట్ చేసిన తర్వాత మిగిలినటువంటి పీసెస్లో మనం బ్యాక్ బెల్ట్ షేప్ బెల్ట్లు కానివ్వండి, ఈ క్రాస్ పీసులు కానివ్వండి, అన్నీ మనం మిగిలిన క్లాత్లోనే తీసుకోవాలి. ముందు తీసుకోవాల్సింది బ్యాక్ పార్ట్, తర్వాత హ్యాండ్స్, తర్వాత ఫ్రంట్ పార్ట్, ఆ తర్వాత షేప్ బెల్ట్లు.
షేప్ బెల్ట్ తర్వాత బ్యాక్ బెల్ట్ తర్వాత హుక్స్ పట్టి, కాజా పట్టి, తర్వాత మెడ పీసులు అనమాట. ఈ మెడ పీస్ కూడా ఒక్కొక్క పీస్ యొక్క విడ్త్ వచ్చేసి మన ఫింగర్ తోటి చూసుకుంటే ఒక ఫింగర్ లైన్ కన్నా కొంచెం ఎక్స్ట్రాగా తీసుకుంటే సరిపోతుంది. ఈ మెడ పీసులు ఖచ్చితంగా క్రాస్గానే కట్ చేసుకోవాలి. ఇంతే ఫ్రెండ్స్, మనకి నార్మల్ బ్లౌజ్ కటింగ్ అనేది ఈజీగా మీకు అర్థమైందని అనుకుంటున్నాను. నేను ఇప్పటికీ కూడా ఏమైనా సింగిల్గా బ్లౌజ్ కటింగ్ చేసుకోవాలి అని అనుకున్నప్పుడు, లేదా తొందరగా బ్లౌజ్ స్టిచెస్ ఇవ్వాలి అనుకున్నప్పుడు ఈ కటింగ్నే నేను ఫాలో అవుతాను. ఇదే చేస్తానండి. సూపర్గా ఫిట్టింగ్ అనేది సూపర్ వస్తుంది. బ్లౌజ్ కటింగ్ కానీ స్టిచ్చింగ్ కానీ సూపర్ ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీరు ట్రై చేస్తే మీకు ఎలా సెట్ అయిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈ వీడియోని కటింగ్ చూసారు కదా, నెక్స్ట్ వీడియోలో ఈజీగా ఇంకా ఎలా స్టిచ్ చేసుకోవాలో చూపిస్తాను. ఓకే. అలాగే చాలామందికి ఫ్రంట్ పార్ట్ లూజ్ ఎక్కువ ఉంటుంది కదా, నడుము లూజు, షేప్ బెల్ట్ ఏమో చిన్నదిగా ఉంది అని డౌట్ వస్తుందండి. ఫ్రంట్ పార్ట్లో మనం మెయిన్ డాట్ కుడతాం కాబట్టి షేప్ బెల్ట్ అనేది కరెక్ట్గా సరిపోతుంది. ఓకే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.